ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషం. క్రీస్తు నామంలో ఆయన సన్నిధిలోనికి సమకూర్చబడినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీకు దేవుని యొక్క గ్రహింపు శక్తి అనుగ్రహించబడును గాక. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనములు గమనించుదాం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్రమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరమును తీర్పును మించి అతిశయపడును. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, నిత్యుడా, మరొక మారు మీ యొక్క సన్నిధిలోనికి మమ్మల్ని మీరు నడిపించినారు ప్రభువా. ఈ కొద్ది మాటలు మేము వినుటకు వచ్చి ఉండగా ఈ మాటల వలన మాకు బలమును, శక్తిని, ఆత్మీయమైనటువంటి దృఢత్వమును దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మేము జయించుటకు కావలసిన ఉజ్జీవమును, మీ ఆత్మాభిషేకమును మాకు దయచేయండి ప్రభువా. అంతేకాకుండా నాయన, దుష్టుడు చేస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి దాడుల నుంచి కూడా మేము రక్షించబడులాగున, మేము నిలదొక్కుకొనులాగున, మీలో ఎదుగులాగున మీరు మాకు సహాయం దయచేయండి. కనికరపూర్ణుడా, దయచేసి సమస్తమును నిజముగానే పౌలు గారి వల్ల మేము కూడా పెంటలాగా ఎంచుకొని మీ కొరకై నివసించే భాగ్యం మాకు దయచేయండి. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని ఈ స్థలంలో కుమ్మరింపజేయమని, నీ నామ ఘనతార్థమై సమస్తమును నీ కంటికి యుక్తంగా జరుగులాగున నీవే అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషము. యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ వాక్యము చెప్పుచున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక నియమాన్ని, ఆ సూత్రాన్ని మనము పట్టుకునే ప్రయత్నం చేయాలి. అన్ని ఆజ్ఞలు పాటించినప్పటికీ కూడా ఒక్క ఆజ్ఞలో ఒక వ్యక్తి పాటించుటలో కనుక తప్పిపోయినట్లయితే వాడు అన్ని ఆజ్ఞల విషయంలో తప్పిపోయిన వాడిగానే నిలబడతాడు అంటూ ఈ ఆజ్ఞలకును వెంటనే ఆ పాపానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతూ అదే విషయాన్ని కంటిన్యూ చేస్తాడు. ఆయన అంటాడు, వ్యభిచరింపవద్దని చెప్పి దొంగిలించవద్దని కూడా చెప్పుచున్నాడు. ఇది చేయకుండా అంటే అయ్యో పెద్దదైన పాపము, కఠినమైనటువంటిది, అంగీకరింపబడినటువంటిదని ఒక వ్యభిచారమైన తప్పిదాన్ని చేయకుండా ఉండి మరి ఏదైనా ఒక చిన్న తప్పిదము చేసిన ఆజ్ఞల విషయంలో మనం తప్పిపోయిన వారమే. ఎందుకంటే మనం ఈ రోజున ఇదిగో నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేటువంటి కాలంలో లేము. ఆజ్ఞలు ఈ రోజున వధువుకి ఎలాగున్నవంటే, నీవు క్రీస్తును ప్రేమిస్తే నీకు తెలియకుండానే ఆయన ప్రతి ఆజ్ఞ నెరవేర్పు జరిగిస్తాం. ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఇదిగో ఈ ఆజ్ఞలు నేను పాటించానా, ఈ ఆజ్ఞల్లో నేను ఏమైనా ఉల్లంఘించానా, అసలు తప్పిపోయానా అని చూసుకోగలిగేది కాదు. నీవు ఎంతగా అయితే ప్రభువుని ప్రేమించగలుగుతావో అంతగా ఆయన ఆజ్ఞలన్నిటినీ జయించగలుగుతావు. ద మోర్ యు లవ్, ద మోర్ యూ విల్ ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అంటూ దాని కిందే పాపాల గురించి చిట్టా చెప్తా ఉన్నాడు. అంటే చూడండి ఏమంటాడు ఆయన, వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను గనుక నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి.
స్వాతంత్రం ఇచ్చి నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగే ప్రవర్తించుడి. మనందరికీ తెలిసిన విషయమే. కిందటి వారంలో కూడా మీతో నేను సంభాషించాను. అదేంటంటే, ఏదైనా సరే ఒక మనిషి చేసేటువంటి కార్యం వెనకాల ఖచ్చితమైనటువంటి ఆత్మ ప్రభావం ఉంటుంది. ఏ ఆత్మ అయితే అనుగ్రహించబడుతుందో ఆ ఆత్మ వలనైనటువంటి క్రియలే అతనిలోంచి బయటకు కనబడతా ఉంటాయి. ఒక వ్యక్తి కనుక అతడు దొంగతనాన్నే కానీ, వ్యభిచారాన్నే కానీ, మరి ఏ తప్పిదాన్నైనా సరే, ఒక అబద్ధమైనా సరే, అతడు అలాంటి తప్పుదం చేయగలుగుతున్నాడు అంటే దానికి సంబంధించిన ఆత్మ వచ్చినట్లే. ఒక విశ్వాసులు అబద్ధమాడు ఆత్మ ఉంటేనే వాడు అబద్ధాలు ఆడతాడు. సరేనో? దేవుని యొక్క వాక్యములను తృణీకరించేటువంటి ఆ భ్రమపరచు ఆత్మ ఉంటేనే తృణీకరిస్తాడు. సరేనో? ఆ ఆత్మ వస్తేనే అది కార్యాచరణ రూపంలో అతని నుంచి బయటపడుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఇదే నియమం చాలా జాగ్రత్తగా గమనించాం. ఎందుకంటే మనం ప్రతి శనివారాలు మాట్లాడుతున్న వర్తమానానికి దగ్గరికి వెళ్దాం. మనము కడబడి స్థితి, మొదటి స్థితి కంటే చెడ్డదగుటనే ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు అని పాపముల విషయంలో ఒక దాంట్లో నువ్వు ఫెయిల్ అయినా మిగిలిన వాటిలో కూడా ఫెయిల్ అయినట్టుగానే కనబడతా ఉంది అని చెప్పుచున్నటువంటి మాట ఒకసారి మత్తయి సువార్తలో మనం చూసిన రీతిగా ఒక వ్యక్తిలో నుంచి ఒక అపవిత్రాత్మను బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది అటు ఇటు తిరిగి మరికొన్నిటిని వేసుకొని వస్తుంది. ఎస్ఆర్నో? అంటే ఒక్క ఆజ్ఞలో పడిపోయినా, అనగా ఒక్క ఆత్మ మీద జయించలేకపోయినా అది మరిన్ని ఆత్మను వేసుకొస్తుంది. మీకు అర్థమైందా? గ్రహించగలుగుతున్నారుగా? ఒక్క ఆత్మను జయించలేకపోయినా అది మరిన్ని ఆత్మను మన పైన తీసుకొస్తుంది. భ్రమపరచు అనే ఆత్మ ఒకటి ఉంటే చాలు, అది మన భక్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని అన్నింటిలో కూడా మనం పాడైపోయినట్లుగా ఆ ఒక్క ఆత్మని తీసుకెళ్తుంది. గర్వం అనే ఒక్క ఆత్మ సాతానుగాడికి కలిగింది గర్వమే. ఆ గర్వం అనే ఒక ఆత్మ వాడిని నరహంతకుడిగా చేసింది, అబద్ధికునిగా చేసింది, ఒక వ్యభిచారినిగా చేసింది వాడిని. నా మాట వింటున్నారా? ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ వన్ సింగిల్ స్పిరిట్. ఒక్క ఆత్మ. మీకు గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ ఆత్మలే పాపాలకు కారణమవుతున్నాయి. పరిశుద్ధాత్మ ఫలాలకు కారణమవుతున్నట్టుగా వాక్య విరుద్ధమైన ఆత్మలు వాక్య విరుద్ధమైన కార్యాలకు దారితీస్తూ ఉన్నాయి. అంతేనా? అందుకే ఒక్క పాపంలో పడ్డ నెమ్మదిగా అనేకమైన పాపాల్లో పడుతున్నట్టుగానే, అందుకే ఒక్క ఆజ్ఞలో జారిపోయిన ధర్మశాస్త్రం అంతట్లోంచి జారిపోయినట్టే. ఎస్ సార్ నో? అంతేనా? అందుకే యేసుప్రభు వారు అంటారు, అవును, ఈలాగే ఈ దుష్టతరం వారికి సైతం కూడా జరుగుతుంది. ఒక్క దాంట్లో పడిపోండి, ఆ వ్యక్తి మరలా అనేకమైన విషయాల్లో పడిపోవడానికి గమనిస్తూ ఉంటాం. ఏదైనా సరే నిద్ర అనే ఒక్క ఆత్మ వచ్చినా చాలు. నా మాట వింటున్నారా? నిద్ర అనే ఒక్క సింగిల్, ఆ ఒక్క ఆత్మ వచ్చినా కూడా మనకే తెలియకుండా నెమ్మదిగా వెచ్చదైన మన భక్తి జీవితాల్లోంచి నులివెచ్చనకి జారిపోయి నెమ్మదిగా చల్లగా జారిపోతారు వీళ్ళు. ఒక్క నిద్ర అనే ఆత్మ. భోజనం అనేటువంటి ఏది? ద గ్లటనీ స్పిరిట్. అవునా? స్పిరిట్ ఆఫ్ గ్లటనీ అనేటువంటి ఆ ఒక్క చిన్న ఆత్మ వల్ల కూడా నెమ్మదిగా జారిపోతూ ఉంటారు. అవి అనేకమైన విషయాలకు కారణాలు దారితీస్తూ ఉంటుంది. ఆకలి, అయ్యో ఉపవాసం చేయలేక ఉండలేకపోతున్నానండి, నాకు ఆకలి అంటే మచ్చికండి, బాగా ఇష్టమండి, నేను ఉపవాసాల నుంచి తగ్గించేస్తుంది. ఉపవాసం అంటే దేవునితో పాటు సహవాసం చేయడం. నేనేం చేసింది? అది దేవుడితో పాటు అత్యంత దగ్గరగా సహవాసం చేయకుండా నేను కొట్టిపడేసింది. దానివలన నువ్వు శక్తిహీనుడు అవుతావు. అది నెమ్మది అనేకమైన ఆత్మలకు కారణమవుతూ ఉంటుంది. ఒక్క చోట పడ్డామా వెంటనే దాని విషయంలో మనం కనుక పశ్చాత్తాపడి దాన్ని జయించుటకు కావాల్సిన శక్తిని ప్రభు దగ్గర నుంచి పొందుకోకపోయినట్లయితే అది మనల్ని తెలియకుండా నెమ్మది అనేకమైనటువంటి ఆత్మల చేత మనం పట్టబడి ఆ ఆత్మ వలనైనటువంటి తప్పుడు కార్యాలు మనలో బహిర్గతమవునట్లుగా ఆ ఒకటే కారణమవుతుంది. అందుకే ఒక్క ఆత్మలు 7 ఆత్మలు తీసుకోవడం గల కారణం అదే. అందుకే బ్రహ్మం గారు కూడా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి మరణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సహోదరి ప్రార్థన చేయడానికి రమ్మన్నప్పుడు ఆయన చెప్తాడు, ఈ సహోదరు ఒకప్పుడు నా సంఘానికి వచ్చేది, కానీ ఆమె షీఈ్ ఎ బ్యాక్ స్లీడెన్, వెనుకకు జారిపోయింది. దేని బట్టి వెనుకకు జారిపోతారు? ఒకరు సంఘానికి వచ్చి ఎప్పుడు జారిపోతారు?
ఒకటి, వారి యొక్క నమ్మకాలకు విశ్వాసాలకు సరిపడేటువంటి బోధ లేకపోయినప్పుడు. ఎందుకంటే అందరూ దురద చెవులు గలవారు. వారు ఏది వినాలనుకుంటారో అది వినబడితేనే మంచిగా అనిపిస్తుంది. నా మాట వింటున్నారా? సత్యము సర్వసత్యం కాదు. ఏది వినాలనుకుంటారో అది వింటేనే అక్కడ ఉండగలుగుతారు. ఇంకెప్పుడు జారిపోతారు? పాపములను జయించలేని పరిస్థితుల్లో వరుస వెంబడి వరుసటి ఖండనాల వెంబడి ఖండన జరుగుతున్నప్పుడు కూడా వెనక్కి జారిపోతారు. అంతేనా? అనేక మంది ఒక్కసారి మీరు ఏ విశ్వాసమైనా చూడండి, జాగ్రత్త, సరే కూర్చో, ఏ విశ్వాసమైనా చూడండి, ఒక్కసారి ఆ స్త్రీ వలె, ఆ హాస్పిటల్లో ప్రార్థన చేయబడుతున్నటువంటి ఆ సహోదరి వలె సంఘంలో నుంచి ఒక్కసారి జారిపోయిన తర్వాత మీ యొక్క అనుభవాలలో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేరుగా, మీ 15-20 సంవత్సరాల యొక్క అనుభవంలో చూడండి, సంఘంలో నుంచి జారిపోయిన తర్వాత అబ్బా, సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాతే వీళ్ళు, ఈ బ్రదర్ కానీ ఈ సిస్టర్ కానీ బా ఏమన్నా భక్తి చేస్తున్నారా అని అనిపించినట్టు ఒక కేసు కనబడ్డదా? అయ్యా, నా మాట మీకు అర్థమైందా? ఇంగ్లీష్లో చెప్తాను ఈసారి, సరిగ్గా సమాధానం చెప్పరా కదా? ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి బ్యాక్ స్లైడ్ అని అయ్యామంటే అనేకమైన ఆత్మలు 7 కంటే మించినటువంటి సమూహముల చేత ఆ వ్యక్తి పట్టబడతారు. కూడికలు మానేసిన అదే జరుగుద్ది, సంఘాలు మానేసిన అదే జరుగుద్ది. నా మాట నమ్మండి, కుటుంబ కూడికలు బలిపీఠాలు మానేసిన అదే జరుగుద్ది. ఎప్పుడన్నా కుటుంబ బలిపీఠాలు సరిగ్గా జరగని పరిస్థితుల్లో కుటుంబం అస్తవ్యస్తంగా సాగుతూ ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ మీరు వాటిని నెలకొల్పగానే పరిస్థితులను నెమ్మదిగా చక్కపరచడానికి మీరు చూస్తూ ఉంటారు. ఎస్, ఎందుకంటే ఆ ఒక్క ఆత్మ ఇట్ లీడ్స్ ఇన్ టు ద మెనీ స్పిరిట్స్. అది అనేకమైన తప్పిదాలు, అనేకమైనటువంటి ఆజ్ఞలు అతిక్రమించినట్లుగా ఒక్కటే చేస్తుంది. మనం అనుకుంటాము నేను అన్ని చేస్తాను బ్రదర్, బట్ ఈ ఒక్కటి జయించలేకపోతున్నా. అన్నీ చేస్తావు, ఒక్కటి చేయలేకపోతున్నాను, కానీ నువ్వు అన్నింటిలో పడిపోయినట్టే. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆ రాజ్యంలోనికి, మహిమ కలిగినటువంటి ఆ వాగ్దాన దేశంలోనికి మనం అడుగు పెట్టాలంటే అపవిత్రమైనటువంటి ఏ ఆత్మ కలిగినా కూడా, ఎందుకంటే అపవిత్రుడికి అక్కడ స్థానం లేదు. అపవిత్రాత్మ 1 పెట్టినా 10 పెట్టినా నువ్వు అపవిత్రుడివే. ఎస్ ఆర్ నో? వెదర్ ఇట్ ఈస్ ఎ సింగిల్ స్పిరిట్ ఆర్ మల్టిపుల్ స్పిరిట్స్, ఒకటైనను అనేకమైనను మనము అపవిత్రులుగా ఎంచబడతాం. ఆ రాజ్యానికి ఎన్నడూ కూడా అర్హులుగా ఉండలేము. అందుకంటాడు ఒక్కదానిలో జారినా సరే అది అంటే బ్రదర్, అంటే మీరు అంటున్నది తప్పిదం మేము మనం చేయకుండా ఉంటామా? పొరపాట్లు అనేవి జరగకుండా ఉంటాయా? జరుగుతాయి. కానీ ఆ పొరపాట్లు జరిగిన వెంటనే ఒక నిజమైనటువంటి నీతిమంతుడు విశ్వాసం ఏం చేయాలంటే దానిని వెంటనే రెక్టిఫై చేసుకోవాలి. అది ఒప్పుకొనవలసినటువంటి సహోదరుడి దగ్గర వెంటనే ఒప్పుకోవాలా. తర్వాత యుద్ధంలో అనుకోవడానికి లేదు. ఆ తదుపరి అతను క్షమించలేకపోయినాడు తర్వాత సంగతి. అక్కడికి వెళ్ళి నువ్వు మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా క్షమాపణ అడిగి ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు నువ్వు ఆ ఆత్మను తొందరగా జయించిన వాడు అవుతావు. ఒక్కసారి దాన్ని జయించడం లేవనుకో, ఓడిపోయినావు అనుకో, ఇట్ లీడ్స్ ఇన్ టు ద మెనీ స్పిరిట్స్ పొజిషన్. అనేకమైన ఆత్మల చేత పట్టబడడానికి అది కారణమవుతుంది. ఎందుకంటే ఆ సూత్రాన్ని యేసు ప్రభు చెప్పారు, ఈలాగే ఈ దుష్టతరం వారికి కూడా జరుగుతుంది. అదే సూత్రం, అంతే. అది ఒక్క చిన్న విషయంలో పడిపోయినా సరే ఏంటది నేను చెప్తా చూడండి. ఎందుకంటే సిస్టర్ల విషయం అనేది బాగా జరుగుతుంది. మేము సంఘానికి చక్కగా వెళ్తాం సార్, అందరితో చక్కగా మాట్లాడతాం సార్, అందరితో ప్రేమపూర్వకంగా ఉంటాం సార్, కానీ ఎందుకో పాస్టర్తోనే ఎక్కువ మాట్లాడం మేము. ఏంటది సంఘకరమైనటువంటి ఒక వర్తమానంలో దేవుని యొక్క ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ ఏ స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ హిస్ పాస్టర్. ఎస్ ఆర్ నో? ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఆమేన్. ఒకసారి కాపరితో అలాంటి ఒక ఆత్మ సంబంధమైన బంధాన్ని మనం కట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది తెలుసా? రాంగ్ డిసిజన్స్లో కానీ, నడిపింపబడవలసినటువంటి నడవడికలో కానీ నీకు తెలియకుండా వచ్చేటువంటి, ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పెషల్ రెవల్యూషన్ యూ కన్సల్ట్ యువర్ పాస్టర్ అంటాడు. నీకు ఒక కళ వచ్చినా, దర్శనం వచ్చినా, ప్రత్యక్షత వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, యూ ఆర్ ఆన్ యువర్ ఓన్. ఇస్తారో కాపరు లేకుండా గొర్రె ఎప్పటికైనా తోడేలు బారిన పడుతుంది. బహుశా వెంటనే పడకపోవచ్చు, ఇట్ మే టేక్ సమ్ టైం కదా, కొంత సమయం పడుతుందేమో. కానీ కాపరి యొక్క పర్యవేక్షణలో లేకుండా పోయేటువంటి ఏ గొర్రె అయినా సరే
అది పడిపోవటం అనేది ఖచ్చితంగా జరిగి తిరుగుద్ది. మేబీ అది ఈ రోజో రేపో వచ్చే వారమో వచ్చే నెలలో వచ్చే సంవత్సరమో కానీ పడక తప్పదు, ఖచ్చితంగా జరుగు తిరుగుద్ది. అంటే ఎనీ కమాండ్మెంట్, ఏ ఆజ్ఞ అయినా సరే, దైవ సంబంధమైనటువంటి దేవుని మూలంగా వచ్చి ఏ సూచన అయినా సరే, ఇఫ్ యు ఫాలో వన్ అంటే ఆ ఒక్కదాన్ని చక్కగా పాటించుకుంటూ ముందుకెళ్తున్నట్టు దాన్ని జయించినట్లే. కానీ ఆ ఒక్క దాంట్లో మనం విఫలమయ్యామనుకోండి, అది మనలను అనేకమైనటువంటి తప్పిదాలు చేయనట్లుగా, అనేకమైనటువంటి ఆ ఆత్మను పట్టునట్లుగా మనం చేయబడుతూ ఉంటాం. పిల్లలు చూడండి, వాడు చిన్నగా అబద్ధం ఆడదామనేటువంటి ఒక చిన్న తప్పిదాన్ని జయించలేకపోయినాడు అనుకోండి, ఎంత దూరం తీసుకెళ్తుంది? అది అబద్ధాల నుంచి ఎదుటివాన్ని మోసం చేసే వరకు తీసుకెళ్తుంది. అంతేనా? అది ద్వేషాలను పుట్టించేస్తుంది. అది మామూలుగా ఉన్నది. ఇక అక్కడి నుంచి ఏవేవైతే ఇదిగో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని పౌలు గారు చెప్పారో అన్ని కార్యాలకు ఒక స్పిరిట్ కారణమవుతుంది. కరెక్టేనా? అందుకే ఆయన అంటాడు, ఒక్క ఆజ్ఞలో పడిపోయినా, ఆజ్ఞ అంటేనే పాపం ఉన్న చోటే ఆజ్ఞ ఉంటుంది. ఎస్ఆర్నో? పాపం ఉన్నదంటే ఆ పాపానికి కారణమగు ఒక ఆత్మ ఉంటుంది. అంతేనా? అంటే ఒక్క ఆత్మ విషయంలో పడిపోయినా నెమ్మదిగా అనేకమైన ఆత్మల విషయంలో పడిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందునిమిత్తమయ్యే మనము ఏ విషయంలో కూడా పడిపోకుండా ఉన్నట్లయితే జాగ్రత్త పడాలి. మన కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవ్వడానికి గల కారణం ఏంటంటే చెడ్డదగుట. అయ్యా నా మాట వినండి. అంటే మన మొదటి స్థితి కూడా ఎలా ఉంది? చెడ్డదే. మొదటి స్థితి కూడా చెడ్డదే. కాకపోతే ఆ చెడ్డదైన మొదటి స్థితి నుంచి మేలైనటువంటి దిశకు అడుగు వేయవలసిన మనము మరింత చెడ్డదైన దాంట్లోకి వచ్చారు. దేంట్లోకి వచ్చాక, మేము చర్చికి రాకముందు బాగానే ఉండేది సార్ మా పరిస్థితి, దేవుని నమ్మకముందు మా జీవితాలు బాగానే ఉండేది సార్ మా పరిస్థితి. కానీ ఉన్నటువంటి అకస్మాత్తుగా దేవుని నమ్మిన తర్వాత ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని రోగాలు, ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యలు, అసలు బయట వ్యక్తుల గురించి కాదు, నాలోనే నాకు నేను అణుచుకోలేనటువంటి అనేకమైన పొంగులు ఎందుకు వచ్చాయంటే నేను ఒక్క ఆత్మను బాగా ఎంటర్టైన్ చేశాను. ఆ ఒక్క ఆత్మ అయ్యా అన్ని జయించాను, ఒక్క ఫోన్లో రీల్స్ జయించలేకపోయినా. ఏంది? అన్ని జయించాను, ఫోన్లో ఒక రీల్స్ జయించలేకపోయినా. అది నన్ను ఎక్కడెక్కడ తీసుకెళ్తుంది తెలుసా? ఈ కాల ప్రవక్త అంటాడు, ఎనీ స్పోర్ట్స్ దట్ ఈస్ హ్యాండిల్ విత్ అ బాల్. గుర్తుందన్న మాట వినండి, బంతితో కూడుకున్న ఏ ఆట అయినా సరే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బ్రైడ్ అన్నాడు ఆయన. నేను చెప్తాను, ఆ విషయాల గురించి కూడా ఉన్నాయి. ఇవి కొన్ని చిన్న విషయాలు కాబట్టి తర్వాత చెప్దామని నేను దాని విషయంలో ఆగిపోయాను, కానీ ఇంకా ఉన్నాయి. అట్లాగనా ఏవేవైతే చూడకూడదో రీల్స్ చూస్తే చాలు, దాంట్లో న్యూస్ వస్తుంది, స్పోర్ట్స్ వస్తాయి, జబర్దస్త్ జోకులు వస్తాయి, ఎస్ఆర్ చూడకూడని అర్ధనగ్న దృశ్యాలు వస్తాయి, ఎస్ఆర్ సినిమాలకు సంబంధించిన కల్పిత కథలు, పాత్రలు కూడా వస్తాయి. ఏది? ఒక్క చిన్న తప్పిదాన్ని జయించలేకపోవటం వలన అపవిత్రతయు అబద్ధమును. అంతేనా? సినిమా అంటేనే అబద్ధం కదయ్యా, ఇట్స్ ఎ ఫిక్షనల్ స్టోరీ. అది ఎన్ని తప్పిదాలకు కారణమవుతుందంటే, అందుకే మన స్థితి అప్పుడు ఎంత అగ్నితో రగిలి వచ్చామో ఇప్పుడు లేదా అగ్ని. ఎంత అప్పు తెచ్చుకున్నా సరే అగ్ని తెల్లారి ఆరిపోతుంది. అది ఒకప్పటి స్థితితో పోలిస్తే ఇప్పటి స్థితి అత్యంత భయంకరంగా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, సంఘంలో ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నటువంటి విశ్వాసులను చూసి వాళ్ళకు మాట అంటారు, ఏమని? 20 ఏళ్ళైంది మీరే మారలేదు, మేమేం మారుతాము? అవునా? నేను మొన్న వచ్చాను కానీ మీకంటే చాలా బాగా మారిపోయినా అంటే వాళ్ళు మొదట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ బాధ. ఎస్ఆర్నో? కరెక్ట్. మొదట్లో ఆ బలహీనతలు అత్యంత వేగవంతంగా జయించగలుగుతారు, కానీ ఆ తర్వాత భక్తిలో ఎదుగుతున్న కొలది ఈ దురాత్మల యొక్క దాడిని జయించడంలో మాత్రము నిజంగానే మనకు చాలా శక్తి అవసరం. దానికి ప్రార్థన కావాలి, సహవాసం కావాలి, బోధ కావాలి, ప్రత్యక్షత కావాలి, ప్రత్యేకంగా ఉపవాసాలు కావాలి. ఇవి లేకుండా వాటిని జయించలేం. ద మోర్ యు గ్రో, మీరు ఎదుగుతున్న కొలది, మీరు భక్తిలో వర్తమానం గుండా మిమ్మల్ని మీరు అలంకరించుకోవడంలో మీరు ఎదుగుతున్న కొలది నిజంగానే మనకు అధికమైన శక్తి కావాలి. అధికమైన శక్తి లేదనుకోండి, ఒక ఆత్మ అనేకమైన ఆత్మలను తీసుకొచ్చి మన దగ్గర పెడతా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు మనము ఈ కాల ప్రవక్త మగ్దలేనే మరియను గురించి మాట్లాడుతూ 7 స్పిరిట్స్ గురించి మాట్లాడాడు ఆయన. దానిలో మొదటి ఆత్మ గర్వము, మనందరికి తెలిసిన విషయమే. రెండవది మత్సరము, మూడవది
భేదములు, గొడవలు, లేకపోతే జగడాలు, కలహము, డిసగ్రిమెంట్స్ అంటే భిన్నాభిప్రాయాలు. ఎస్ ఆర్ నో? ఇవన్నీ కూడా స్ట్రైఫ్ అనే ఒక పదానికి పర్యాయ పదాలు. భేదములు, కలహాలు, గొడవలు ఇవన్నీ చేసేది. ప్రతిదానికి గొడవ పడేటువంటి ఒక చిన్న ఆత్మ ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుందో తెలుసా? సహనం ఎగిరిపోతుంది, ప్రేమలు చల్లారిపోతాయి. కరెక్టేనా? నమ్మకాలు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఒకరికొకరు తెలియకుండా ఏం చేస్తారు? రహస్యం గుట్టుసప్పుడు కొన్ని కార్యాలు చేయాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? తెలిసిన కాడ నుంచి గొడవ కదండి, అంతేనా? తెలిసే కాడ నుంచి గొడవ ఎందుకని చెప్పి నెమ్మదిగా చాప కింద నీరులాగా అనేకమైన ఆత్మలుగా దారితీస్తూ ఉంటుంది. ఒక్క ఆత్మను ఎంటర్టైన్ చేశామా, ఒక్క ఆజ్ఞను అతిక్రమించామా, అన్ని ఆజ్ఞల నుంచి పడిపోయినట్లుగా చేస్తుంది. అందుకే ది స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అనేటువంటి ఈ ఆత్మను గురించి మనము ప్రస్తుతాన్ని మనం గమనిస్తున్నాం. దాంట్లో మనం చూసాం, స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అనేది అనేకమైన కారణాలు కూడా వస్తుంది. మూర్ఖుల వల్ల కూడా వస్తుంది. ఎస్ ఆర్ నో? మూర్ఖుడు. రెండోది ద డిస్హానెస్ట్ మ్యాన్, జ్ఞానం లేనివాడు, యథార్థత లేని వాళ్ళ వల్ల కూడా ఈ గొడవలు, భేదాభిప్రాయాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. సంకుచితమైన జ్ఞానం కలిగిన వారి వల్ల కూడా భేదాలు ఏర్పడతాయి. ఎందుకంటే మూర్ఖుడి వల్ల భేదాలు ఏర్పడతాయి అని చెప్పాడు ఆయన. మూర్ఖుడు అంటేనే జ్ఞానం లేనివాడు. హూ ఇస్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును అంగీకరించి స్వీకరించుకోలేనటువంటి వ్యక్తులు అని అర్థం. అంతేనా? దాంట్లో మనం చూసాము, బైబిల్ అంతట్లో చూస్తుంటే ఈ వర్తమానాలన్నిటినీ తీక్షణంగా మనం పరిశీలిస్తుంటే కొన్ని చోట్ల ఈ భేదాలను దేవుడే పెట్టంగా చూసాము, కొన్ని చోట్ల మనుష్యుల వల్ల కలుగుతున్న భేదాలు చూసాం. ఆమేన్. ఒకటి గాడ్ అలౌడ్ స్ట్రైఫ్, రెండోది దేవుడు మనుషుల వలన కలుగుతున్నటువంటి భేదం. అంతేనా? ఇప్పుడు దేవుడి వల్ల కలుగుతున్నటువంటి భేదాలలో మనం కొన్ని లేఖనాలు గమనించాం. ఒకటి నీకును స్త్రీ సంతానానికి కదా, నీకును స్త్రీకిని, నీ సంతానానికి నీ స్త్రీ సంతానానికి ఎల్లవేళలా వైరము కలుగును అన్నాడా, కలగజేతును అన్నాడా? ఎస్, దేవుడే దాన్ని పర్మిట్ చేస్తూ ఉన్నాడు, దేవుడే దాన్ని అనుమతిస్తూ వచ్చాడు. అంతేనా? అంతేకాకుండా అబ్రహాముకును లోతుకును వీరు ఇరువురు ఒక చోట కలిసి ఉండుట అనేటువంటిది దేవుడి యొక్క ప్రణాళికలో లేదు. వారు ఇరువురు బంధువులే, ఇరువురు యెహోవాని నమ్మారు, ఇరువురు ఈ అంతకాల వర్తమానమే. కానీ దే నీడ్ టు సెపరేట్ అవ్వాల్సింది. ఐజ్ లాంగ్ ఐజ్ దే స్టే టుగెదర్. వాళ్ళు కలిసి ఉన్నంత కాలం దేవుడు వారిని ఆశీర్వదించు. అప్పుడు వారిని వేరు చేయడం కొరకు వారి పనివారిలోనే దేవుడు ఒక చిన్న భేదాన్ని పుట్టించాడు ఆయన. ఆమేన్. ఆ భేదం వలన వారు ఒక చోట కలిసి ఉండలేకపోతున్నామని వారు వేరు చేయబడవలసిన పరిస్థితి వచ్చేసింది. వారు ఎంతగా వేరు చేయబడ్డారంటే వారి వేరుపాటు చూడండి, వారి భేదమును గమనించండి. అది ఒకే దేవుని నమ్ముతున్నప్పటికీ, బంధువులై ఉన్నప్పటికీ కూడా, అన్నమాట వినండి, బంధువులై ఉంటున్నప్పటికీ కూడా రెండు భిన్నమైన వర్తమానాల దిశలుగా జారిపోయినారు, మారిపోయారు. అబ్రహాం యొక్క వర్తమానం వేరు, లోతు యొక్క వర్తమానం వేరు. ఇస్తారనో? అబ్రహాం వర్తమానమేమో ఈ గడియ వర్తమానము, లోతు వర్తమానమేమో ఓరల్ రాబర్ట్ బిల్లీ గ్రహాం వర్తమానం. ఇస్తారనో? ఒక చిన్న స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ నుంచి మొదలుపెట్టింది. ఒకవేళ ఆలోచించండి, అబ్రహాముతో పాటు లోతు అలాగే ఆయనతో పాటు కలిసి నివసించుచున్న సమయం అయి ఉంటే గనక, దేవుడు దిగొస్తే గనక లోతు అబ్రహాం ఇద్దరి యొక్క వర్తమానాలు ఒకేలా ఉండేవి, ఇద్దరి మెసేజ్ ఒకేలా ఉండేది, ఇద్దరి ప్రత్యక్ష ఒకేలా ఉండేది. కానీ నో, గాడ్ రియల్లీ వాంట్స్ టు సెపరేట్ దెమ్ సో దట్ దే బోత్ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ మినిస్ట్రీస్. వారు ఇరువురికి పరిచర్యలు వేరు, ఇరువురికి వర్తమానికులు వేరు. ఇతనికేమో యెహోవాయే నేరుగా వచ్చి చెప్తున్న మాటలు, వీరికి మాత్రము ఇద్దరు దూతలు వెళ్ళి చెప్పుచున్నటువంటి మాటలు. ఆమేన్. ఇక్కడ వీరికి ఏ శ్రమయో కష్టము లేదు, కానీ ఇతనికి మాత్రం, ఎవరికి? లోతుతో పాటు ఉన్న వారికి మాత్రము వాళ్ళు శ్రమల గుండా రావాలి, కష్టపడి రావాలి బయటికి. సార్ నో? వాళ్ళు అగ్నిగంధకాలు పడుతున్నాయి, పరిగెత్తండి. దే హ్యావ్ టు రన్ విత్ దేర్ బిలాంగింగ్స్. వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి. వాళ్ళు దాంట్లో నుంచి బయటకు రావాలంటే అలాగే సాగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అనుమతించుచున్నటువంటి ఆ భేదాన్ని జాగ్రత్తగా గమనించాల. ఒకవేళ ఏ భేదమైనా సరే మనుష్యుల వల్ల కలిగే వాటిని మాత్రమే మనిషి జయించి మరలా అతికించగలుగుతాడు. నా మాట జాగ్రత్తగా వింటాడు. ఒక భేదము నాకు, నా సహోదరుడికి, నా వ్యక్తిగతమైనటువంటి నా సొంత మనుష్యుని ఆత్మ వలన ఒక భేదం ఏర్పడింది. నేను దాన్ని నియంత్రించగలుగుతా. నేను వెళ్ళి క్షమాపణ చెప్పగానే
నేను దానికి సంబంధించిన వివరణ ఇవ్వగానే ఆ సహోదరుడు నాతో పాటు మళ్ళీ ఎప్పట్లాగే చిత్త కడతాడు. కానీ ఒకవేళ అది దైవ సంబంధమైనటువంటి భేదం అనుకోండి, నో మ్యాటర్ హౌ యూ ఎక్స్ప్లెయిన్, నో మ్యాటర్ హౌ మచ్ యూ అపాలజైజ్, అంతేనా? నువ్వు ఎంతగా క్షమాపణ అడిగినా, ఎంతగా వివరణ ఇచ్చుకున్నా, ఎంతగా నువ్వు ప్రేమించినా, ఎంతగా దరిచరణం కోరుకున్నా, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే దేవుడు చేయు క్రియలు శాశ్వతములు. ఎస్ ఆర్ నో? అది నియమం కదా, బోర్డు మీద దేవుడు చేయు క్రియలు శాశ్వతములు అనబడే నియమం అది. ఎందుకంటే ఆ భేదాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే అది అంతే. అదే రీతిగా మరికొన్ని చూసాం మనం. ఇది ఇజ్రాయిల్ యొక్క 12 గోత్రికులలో 10 మంది ఒక వైపున, మరి 2 ఒక వైపున ఉండడానికి కూడా దేవుడు అనుమతించినటువంటి స్ట్రైఫ్ అది. గాడ్ రియల్లీ అలౌడ్ దట్ స్ట్రైఫ్. ఎందుకంటే ఆయన చిత్తం జరిగించాలి కదా. తర్వాత ఇంకేం చెప్పాను మీకు? దేవుడు అనుమతించినటువంటి భేదముల్లో దావీదు, షిమి కదా. ఎందుకంటే దావీదు పలికిన మాటలను బట్టి చూస్తుంటే షిమి చేస్తూ ఉన్నటువంటి ఆ శాపనార్థాలు, ఆ శాప వచనములను చూసి అతని పైన దాడి చేద్దాం అనుకున్నటువంటి తన తోటి వాడితో అంటాడు, యెహోవాయే వాడికి అనుమతి ఇచ్చాడు, యెహోవాయే వాడిని అలాగూ పలకడానికి అతను పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేనేం చేస్తాను? నేను చేయలేను దాన్ని, నేను జయించలేను దాన్ని. దానివల్ల అపకీర్తి కలుగుతుంది కానీ అంతకు మించి ఏది రాదు. కాబట్టి దాన్ని అట్లా వదిలేశాడు. తర్వాత రామోత్ గిలాద్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కూడా కదా, అక్కడ ఎవరెవరు? అక్కడ యెహోషాపాతు మరియు ఆహాబు, అంతేనా? యెహోషాపాతు మరియు ఆహాబులు ఉన్న చోట కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అబద్ధ ప్రవక్తల పైన దేవుని యొక్క సన్నిధి సముఖములో నుంచి అబద్ధమాడు ఒక ఆత్మ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ మీకా అనేటువంటి ప్రవక్తతో వారు సమాధాన పడకుండా భేదాన్నే కలగజేసుకొని దానిలో ఒకడు వచ్చి ఆ ప్రవక్తను ఏం చేశాడు? చంప మిగిలి చల్లని కొట్టినట్టుగా చేశాడు. ఇప్పుడు ఇంతకీ ప్రవక్త చెంప పైన దెబ్బపడడానికి గల కారణం ఏంటి? ప్రవక్త మీద తప్పు చేశాడా? నో, కాదు. దేవుడు అనుమతించినటువంటి ఆ యొక్క స్ట్రైఫ్, ఆ భేదంలో అది కూడా భాగమే. దాన్ని ఎవరు ఆపలేరు. అతను తీసుకెళ్లి చెరసాల్లో వేయడము, తర్వాత వీళ్ళు ఓడిపోవడము, ఓడిపోయిన తర్వాత అతను చెరసాల నుంచి విడిపించబడడం జరిగింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరి దీన్ని గమనించాము, దేవుడు అనుమతించబడినటువంటి భేదములు రాసుకునే చూడండి. కయీన్ హేబేల్ మధ్యలో మాట్లాడేశాం. ఎందుకంటే స్త్రీ సంతానముకును నీ సంతానము కన్న చోటే ఇదంతా కూడా జరిగిపోయింది, అంతేనా? తర్వాత యాకోబు ఏశావుల విషయంలో కూడా అంతే. ఎసారా? ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు ఏమని? పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. అది దేవుడు తాను పలికినటువంటి మాట నెరవేర్పుగానే జరిగి తీరాలి. అది దేవుడు వంకర చేసిందని ఎవడు చక్కపరచలేడు, ఆయన చక్కపరిచిందని ఎవడు వంకర చేయలేడు, అంతేనా? తర్వాత మరొక విషయం ఇంకా దేన్ని చూసాం మనము? మరికొన్ని విషయాలు మనం గమనించాం. దినవృత్తాంతాల గ్రంథము, ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. ద్వితీయోపదేశ కాండము 7 1వ వచనం నుంచి. అమోరీయులు, కనానీయులు, పెర్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. ఇప్పుడు వాళ్ళని వెళ్ళగొట్టేది ఎవరు? ఇజ్రాయేలీలు నిర్గమంలో అరణ్య మార్గంలో నుంచి వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోయే మునుపే దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు ఏమని? 7 రకాల ప్రజలు ఉన్నారు. ఈ 7 జాతుల ప్రజల్ని కదా, అమోరీయులు అవ్వచ్చు, హిత్తీలు అవ్వచ్చు, వీరందరినీ కూడా యెహోవాయే వెళ్ళగొట్టాలా. ఎస్ఆర్? కానీ వారితో యుద్ధము కలుగునట్లుగా వారు ఎదుర్కోవాల్సి, ఎందుకంటే వాగ్దాన దేశాన్ని చేరుకోవాలంటే మనకేం కావాలి? జయం కావాలి. మనం ఎదురుపడుతున్నటువంటి ప్రతి రాజ్యంపై మనకు విజయం కావాలి.
అన్ని రాజ్యాలను జయించాము, బట్ ఒక్క రాజ్యాన్ని జయించట్లేదు. ఏంటది? అన్ని రాజ్యాలు జయించాము, ఒక్క రాజ్యాన్ని జయించలేదు. రాజ్యం మీదైందా అయ్యా? అన్నిటినీ జయించినప్పుడు మాత్రమే ఆ రాజ్యము హస్తగతం అవుతుంది. అంతేనా కదా? ఇజ్రాయేలీలు వారు అరణ్య మార్గములో నుంచి వారు వాగ్దాన దేశంలోని పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు వారితో పాటు ఎవరెవరికైతే యుద్ధములు జరిగి ఉన్నావో ఆ యుద్ధములన్నీ కూడా యెహోవా అనుమతించిన దాంట్లోంచే మొదటగా ప్రారంభమైనవి. వాటిలో కొన్ని ఇజ్రాయేలీల యొక్క బుద్ధిహీనతను బట్టి, మూర్ఖతను బట్టి శిక్షించబడుటకై ఆ తర్వాత దాంట్లోంచి మరికొన్ని మనుషుల వల్ల కలిగిన యుద్ధాలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? అంతేనా? వారి విగ్రహారాధన బట్టి దేవుడు కొంతమందిని వారి పైకి లేపాడు, అది వారి తప్పిదాన్ని బట్టి తెచ్చుకున్నారు. కానీ వీరు ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళినంత మట్టుకు ఇదిగో ఈ 7 జాతుల ప్రజలతోని దేవుడు ఖచ్చితంగా వీరికి వారికి వైరాన్ని పెంచాడు. ఆయన ఈ విభేదము, ఈ కలహము, ఈ యుద్ధము ప్రభు అనుమతించిందే కాబట్టి దాన్ని జయించుటలో వాళ్ళ ముందు సాగుతూ గెలవగలిగినారు. మనిషి యొక్క యుద్ధం పెట్టుకుంటే గెలవడయ్యా, దేవుడే దాన్ని అనుమతించి దేవుడే దాన్ని గెలిపింపజేయాలి. కానీ మనుషుడు తన స్వశక్తి పైన ఎన్నటికీ కూడా ఏం చేస్తాడు? గెలవలేడు. ఆమెన్? అంతేనా? ఎస్ ఆర్ నో? ఎన్నటికీ కూడా వాడు గెలవడం అనేటువంటిది జరగదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అమాలేకులతో యుద్ధాన్ని గమనించారనుకోండి, మోషే ఆయన కొండ మీద చేతులు ఎత్తినప్పుడు కూడా అమాలేకులే ఉంటారు. ఎస్ ఆర్ నో? అంతేనా? సౌలు కూడా యుద్ధం చేస్తున్నప్పుడు అమాలేకులే ఉంటారు. ఎస్ ఆర్ నో? బోత్ అంటే అక్కడ 2 చోట్ల అదే ఒకే జాతి సంతతికి సంబంధించిన వారితోనే యుద్ధం వెంబడి యుద్ధం జరుగుతుంది. కానీ దానిలో కొన్నిటిని మాత్రమే దేవుడు అనుమతించినవి, మరికొన్ని ఇజ్రాయేలు యొక్క రాజులు వారి మూర్ఖతను బట్టి శిక్ష రూపంలో తెచ్చుకున్న యుద్ధాలు ఉన్నాయి. ఆమేన్? దేవుడు అనుమతించినటువంటివన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక విషయాన్ని చూపించి మనుషుల వల్ల కలుగుతున్నటువంటి భేదాలు గమనించుతాం. నేను దేవుడు అనుమతించినటువంటి భేదాలలో చాలా ఉన్నాయి. బైబిల్ అంతట్లో వెతుకుతుంటే అది నెంబర్ ఆఫ్ చాలా. ఎందుకంటే నీ సంతానం స్త్రీ సంతానం అన్న చోటే మనకు బైబిల్ అంతా కనబడుతుంది. అక్కడే అనేకమైన కనబడుతూ ఉంటాయి. కానీ దానిలో చివరి ఒక వాటి చూపించేస్తాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతగా మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవాణి గాను చెవిటివాణి గాను దృష్టి గలవాణిని గాను గుడ్డివాణిని గాను పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పెను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన యెడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూసేదని అతనితో చెప్పగా, 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. 14:4. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను. నేను ఫరో హృదయాన్ని కఠినపరచెదను. ఎవరు? దేవుడే. దేని కొరకు? అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను
అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. ఎస్, ఆగండి. ఇక్కడ ఏమంటాడు? అతని సేనల వలన అంటే అతని సేనలకును మీకును మధ్యలో జరగబోతున్న యుద్ధము, ఆ విభేదము, ఆ కలహము, ఆ జగడములలో నేను మీ పక్షాన నిలబడి నేను చేయబోయే గొప్పదైన కార్యముల వలన ఇదిగో ఆ ఫరో యొక్క కఠినపరచబడిన హృదయము గుండా నేను నా గొప్పదైనటువంటి మహిమ కార్యాలు ఈ లోకమంతటా ప్రచరింపజేస్తా. ఎస్ఆర్నో? ఇప్పుడు చెప్పండి, ఎర్ర సముద్రం దగ్గర ఇజ్రాయేలులకు ఫరోకి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడి వీళ్ళు పారిపోవుట, వీళ్ళు వెంబడించుట. ఇట్ ఈస్ అ వార్, రైట్? అదొక యుద్ధమేనా? అబ్సల్యూట్లీ ఇట్స్ అ వార్, ఒక యుద్ధమే. కానీ ఈ యుద్ధంలో ఇక్కడ కంటి చూపుకు మాత్రం మనుషులకి ఇజ్రాయేలులకు మరియు ఫరోకు మధ్యలో జరుగుతున్న కనబడుతుంది, కానీ ఇది యెహోవాకు ఫరోకు మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇది. ఎందుకంటే అది ఆయన పక్షాన ఆయన వేసుకున్నాడు దాన్ని. దేని కొరకు? అందుకే చెప్పా, దేవుడు ఏదైనా ఒక భేదమును కానీ, ఒక కలహాన్ని కానీ, ఆయన ఒక గొడవను కానీ, ఏదైనా సరే మిశ్రమం కాకుండా వేరు చేయబడడం దేవుడు అనుమతిస్తున్నాడు అంటే మూడే మూడు కారణాలను బట్టి జరుగుతుందని చెప్పాను. నిజాన్నో? ఒకటి, ఆయన చిత్తము ప్రణాళిక బట్టి జరగాలి. రెండు, శిక్షించబడుచున్నప్పుడు జరగాలి. ఎందుకంటే దావీదు విషయంలో దాన్ని గమనిస్తాము. దావీదు విషయంలో దావీదు చేసిన తప్పిదం ఉన్నది కదా. ఆ తప్పిదాన్ని బట్టి ఆ తప్పిదము తరువాత తన కుమారుల చేతే తాను వెంబడింపబడి పారిపోతూ తిరిగినటువంటి కాలాల్లో ఆ భేదాన్ని దేవుడే కలుగజేశాడు. నువ్వు చీకట్లో చేస్తావు, వాళ్ళు వెలుగులో చేస్తారు. నీ కుమారుడే, నీ ఇంటి వారే నిన్ను వెంబడిస్తారు. ఎసార్నో? ఆ తప్పిదము తర్వాత కలుగుతున్న భేదములన్నీ కూడా దేవుడు అనుమతించినవి. ఎసార్నో? అందుకే ఒకటి, దేవుని చిత్తము ఆయన ప్రణాళిక బహిర్గతము కావడం కొరకై భేదాలు వస్తాయి, వేరుపడుట వస్తుంది. ఎస్ఆర్నో? ఇక్కడ అబ్రహాముకి, నా మాట జాగ్రత్త వినండి, అబ్రహాముకి దేవుడు అనేక రూపాలు దర్శించాడు. ఎస్ఆర్నో? మనము వధువు అబ్రహాం నడిచిన అదే నడకలో నడుస్తున్న ఒక వర్తమానం చెప్పుకున్నాం, మీరు విన్నారా? స్వరూపంలో దర్శించినాడు ఆయనని, కరెక్టేనా? తర్వాత మెల్కిసెదెక్ అనేటువంటి రూపంలో దర్శించుకున్నాడు ఆయన. థియోఫనీ యొక్క శరీరం గుండా తను తాను కుమ్మరించుకొని మరి దర్శించుకున్నాడు ఆయన. ఎస్ఆర్నో? అంతేకాకుండా మరి ఇంకా అయ్యా అనేకమైన రూపాల్లో దర్శించుకున్న ఆయన అసలు ఇన్ని రూపాల్లో ఆయన దర్శించుకోవాలంటే ఇతను లోతుతో కలిసి ఉండొద్దు. ఎస్ఆర్నో? ఇవన్నీ కూడా లోతు లేనప్పుడే జరిగినాయి, లోతు పక్కనుండే జరిగినాయి కావు. మొదటిసారి స్వరూపంలో ఆయన దర్శించినప్పటికీ ఏమని? అబ్రహామా, నేను చూపిస్తున్న దేశానికి నడు. ఎస్ఆర్నో? లోతుకు తెలియని సంగతి అది. ఆయన వచ్చి నాకు దేవుడు ఇలాగ చెప్పాడు అంటే నమ్మిపోవడమే. ఎస్ఆర్నో? కానీ తర్వాత మెల్కిసెదెక్ అనేటువంటి దర్శనం కానీ, ఒక దేహంలో యెహోవా తను ఆత్మగా కుమ్మరించుకొని వచ్చుచున్నటువంటి ఆ థియోఫనీ దర్శనాలు కానీ జరగాలి అంటే అక్కడ స్ప్లిట్ జరగాల, లోతుతో పాటు వేరవ్వాల. ఇది వేరైన తర్వాత జరిగినాయా, కలిసినప్పుడు జరిగినాయా? ఎస్, ఎందుకంటే వేరైతేనే కదా అతను కోల్పోయిన ఆస్తిని తీసుకొస్తున్న సమయంలోనే మెల్కిసెదెక్ కనబడినాడు. ఎస్ఆర్నో? అంటే అప్పటికి విడిపోయినారు వాళ్ళు కదా. రెండవసారి థియోఫనీలోనే నేరుగా డైరెక్ట్ కనబడుతున్న సమయానికి అది తీర్పు సమయం, జడ్జిమెంట్ సమయం సొదొమ గొమొర్రాకి. అంటే అప్పటికే పూర్తిగా స్ప్లిట్ అయింది. అందుకే పౌలు గారు చెప్తున్న మాట గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా, యోగ్యమైనది బయటపడాలంటే భిన్నములైన ఉంటుంది, ఆ భిన్నములైన వాటిలో యోగ్యమైనది ఒక రోజున బయటపడుతుంది, ఒక రోజున ఖచ్చితంగా యోగ్యమైనది బయటపడుతుంది. అట్లాగే దేవుడు తన ప్రజలను తాను ఎప్పుడు కూడా జల్లెడ పడుతూ వేరు చేస్తూ ఉండేవాడు అంటాడు. ఎస్ఆర్నో? గాడ్ ఈజ్ నాట్ ఎ మిక్సర్, ఈజ్ ఎ సెపరేటర్. అంతేనా? దేవుడు కలిపేవాడు కాదు. ఎవరెవరిని కలుపుతాడంటే పక్షిరాజుని పక్షిరాజుతో కలుపుతాడు, కాకిని కాకితో కలుపుతాడు. ఎస్ఆర్నో? 10వ తరగతితోనే కలపాల, అంతేనా? 6వ తరగతిని 6వ తరగతి క్లాసులు వేయాలి. 6వ తరగతి తీసుకొచ్చి 10వ తరగతి క్లాసులు వేస్తాడు, ఏమంటాడు? ఈ టీచర్ సరిగ్గా చెప్తాడు, ఈ క్లాసులు సరిగ్గా లేవు, స్కూల్ సరిగ్గా లేదు. ఎస్ఆర్నో? అంతేనే కదా. అదే 10వ తరగతి తీసుకుపోయి 6వ తరగతి లేవాడికి, అరే విన్నయ్యే వింటున్నానే నేను, నాకు ఆకలి సరిపోవట్లేదు అంటాడు వాడు. నేను మాట్లాడితే మీకు ఆత్మీయంగా అర్థమవుతుందా? గాడ్ బ్లెస్ యూ. అందుకే ఇక్కడ కూడా దేవుడు
ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి ఇజ్రాయేలులకు అక్కడ ఉన్నటువంటి ఆ ఫరో రాజ్యానికి మధ్యలో ఆ భేదాన్ని, ఆ వేరును ఖచ్చితంగా ఏర్పాటు చేశారు. మీరు ఒక వర్తమానం చదివారా? ద వాటర్ ఆఫ్ సెపరేషన్, వేరుపరిచి జలమున్న వర్తమానం ఉంటుంది. ఎస్ఆర్నో? ఎర్ర సముద్రం దగ్గర ఆ జలములు వారి ఇరువురిని వేరు చేశాయి. ఎస్ఆర్నో? అవును. అక్కడ దేవుడు అలాంటి ఒక కఠినమైన హృదయాన్ని అతనికి అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు ఫరో కఠినమైన హృదయం రావాలంటే అతను ఏ ఆత్మ వచ్చి ఉండాలా? ఇప్పుడు మోషేలు అక్కడ చెప్తున్నాడు ఏమని? ఒరే యెహోవా అనే దేవుడు ఉన్నాడు, ఆయనకు బలులు అర్పించుకోవాలి, ఆయన ఆరాధించాలి, తన ప్రజల్ని పంపించు. నేను పంప మోషే ఎవడు, యెహోవా ఎవడు అన్నాడు ఆయన. ఎస్ఆర్నో? తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటిది? అతని పైన మూర్ఖత అనే ఆత్మను, తిరస్కార బుద్ధి అనే ఆత్మను దేవుడు అనుగ్రహిస్తేనే అతని హృదయం కఠినపరచబడ్డది. ఎస్ఆర్నో? కానీ కష్టం రాగానే, ఒక తీర్పు రాగానే మళ్ళీ మెత్తబడిపోతాడు, తర్వాత మళ్ళీ గట్టిపడిపోతాడు. కష్టం రాగానే మెత్తపడతారు, మళ్ళీ పోగానే గట్టిపడిపోతారు. చివరికి ఆ తెగులైనటువంటి 10వ తీర్పు అయినటువంటి తొలిచూలు పిల్లల్ని చనిపోవుటలోనైనా సరే మొదటగా ఏడ్చి ఇక పొండ్రనైనా పంపించినాడు. మళ్ళా కాసేపు అయ్యాక కఠినపరచబడి మళ్ళీ రథాలు వేసుకుని వెనకాల పడినట్టుగా చేశాడు. సార్నో? మీకు ఎప్పుడన్నా చచ్చేదాకా కొట్టాలనిపించిందా? ఒక దెబ్బేసిన తాగకుండా ఇంకా కొట్టాలి ఎప్పుడన్నా అనిపించిందా? మీ ఆత్మలు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఒకసారి. మంచి ఆత్మలు కావు అవి, మంచి ఆత్మలు కావు. అట్లాగే దేవుడు కూడా ఫరో హృదయాన్ని కఠినపరిచి ఫరోకుని, ఇజ్రాయేల్ ప్రజలకుని ఆ మధ్యలో వైరాన్ని కలగజేయడానికి గల కారణాన్ని గమనించండి. ఆ వైరం ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎక్కడి నుంచి? వీరి యొక్క పనుల భారం పెంచడం దగ్గర మొదలైంది. ఎస్ఆర్నో? అయ్యో, మీకు అర్థమవుతుంది. మంచిగా వినండి. ఇప్పుడు గోత్రికులు 10 మంది ఒక దిక్కు, 2 ఒక దిక్కు విడిపోవడం గల కారణం అదే, పనుల భారం పెరగడమే. ఎస్ఆర్నో? ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు రాజ్యంలో నుంచి వారు బయటకు రావాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? అక్కడ తన నామము ఘనపరచబడాలి, తన శక్తి, తను విమోచకుడు ఎలాగున్నాడో తన శక్తి ప్రభావాలు లోకమందంతటా ప్రకటించబడాలి. అట్ ద సేమ్ టైం ఆ బానిసత్వములో నుంచి ఇజ్రాయేలుల ప్రజలు బయటకు రావాలి. ఇదంతా రావాలి అంటే మొదటగా వాళ్ళ యొక్క పనుల భారం పెరగాలి. పనుల భారం పెరగాలంటే అక్కడ అంటాడు ఏమని? యోసేపు నెరగని మరొక ఫరో నియమించబడిన తర్వాత అంటాడు. అంతేనా? ఎస్. అక్కడ దేవుడు ఆ పనుల భారం పెంచునట్లుగా ఆ కొత్తగా వచ్చిన ఫరో హృదయాన్ని అలాగూ మనచుట గల కారణం ఏంటంటే నిన్ను బయటకు తీసుకురావడానికే. ఎస్ఆర్నో? ఈ రోజున మనకి ఏదైనా కష్టమో నష్టమో బాధ ఏదైనా వచ్చిందనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మాకేం సమాధానం వస్తలా, దేవుడు మాకేం విడుదల కలగజేయట్లే, మా ఆర్థిక పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు అలాగే ఉన్నాయి, మా కుటుంబ పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఏది మారలే. కానీ ఒక కష్టం మన దగ్గరికి వస్తుందంటే మన తప్పిదమును బట్టి కాకుండా వస్తుంది అనుకోండి, నీ ప్రమేయం ఏమీ లేకుండా వస్తుంది అనుకోండి, ఎప్పుడు ఒక విషయాన్ని నమ్ముతూ ఉండు. ఆల్వేస్ బిలీవ్ దిస్. దానిలో నుంచి ఒక గొప్పదైన మేలు మనకు దాచిపెడతాడు దేవుడు. మన తప్పిదం వల్ల వచ్చేటువంటి మిస్టేక్స్ ఉంటాయి, దాని వలన మనమే జీతానికి వస్తాం. కానీ దేవుడిచ్చేవి కొన్ని ఉంటాయి. పనుల భారం పెరిగిందంటే అర్థం ఏంటి? అంటే వారందరిపైన దేవుడు కనికరం చూపలేదా? కాదు. కనికరం చూపాడు కాబట్టి, ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైప్ అక్కడ పెట్టాడు కాబట్టి దాని మూలంగా చివరిలో కొంతమంది శిక్షించబడాలి, మరికొంతమంది విడుదల పొందుకోవాలి. ఆయన ప్రణాళికలో భాగం అది. ఆమేన్. ఎప్పుడైనా సరే అన్ని చోట్ల కూడా ఆ పనుల దగ్గరే, ఆ పని చేసే వాళ్ళ దగ్గర గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎస్ఆర్నో? అబ్రహాంకి లోతుకైనా సరే పనుల దగ్గరే 10 గోత్రాలు 2 గోత్రాలు విడిపోవడంలోనైనా పనుల భారాన్ని పెంచడమే. ఇజ్రాయేలు కూడా చేసింది అదే. వాళ్ళు అంటారుగా మోషేతోని, నువ్వు వచ్చి మాట్లాడకపోవడే మేలు ఉండేది, నీ వల్ల ఇంకొంచెం పెంచారు. ఎస్ఆర్నో? అంటే దాని అర్థం ఏంటి? మోషే చేంజ్ చేశాడు, పాస్టర్ చేంజ్ చేసిన మిమ్మల్ని మరింత ఆర్థిక భారం నెట్టిపడేశాడు. అంతేనా? ఏం చేస్తాడు?
పాస్టర్ వచ్చి ఇంకా అల్లకల్లోకి తీసుకెళ్ళాడు, సమాధానపరుస్తాడు, మమ్మల్ని ఏదో ఒక మేలైన స్థితిలో ఉంచుతాడు అనుకుంటే ఏది శాంతం నరుకుతున్నాడు ఏంది అంటే ఈ నరుకుడు ఎదుగుడు కొరకే ఒక రోజున దేవుడు అనుగ్రహించేవన్నీ అలానే ఉంటాయి. గ్రహించడానికి మన కన్నులు కావాలి. ఆమేన్. అందుకే బైబిల్లో అనేకమైన సందర్భాలు చాలా ఉన్నాయి చెప్పుటకు. కొన్ని చోట్ల దేవుడు, అందుకే ఎక్కడెక్కడ దేవుడు కొన్ని విషయాలు అనుమతించాడో అక్కడ చూస్తుంటే ఒక వ్యక్తిని శిక్షించడానికో ఒక వ్యక్తిని పరీక్షించడానికో. ఇప్పుడు యోబు విషయాలు మీరు గమనిస్తారు. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ ఎ టెస్ట్ అండ్ విట్నెస్. అంతేనా కదా? అక్కడ జరుగుతున్నదంతా కూడా టెస్ట్ అండ్ విట్నెస్. అక్కడ ఏమేమి జరిగింది తెలుసా? అక్కడ ఆయన భార్యకి ఆయనకు భేదం ఏర్పడింది, వదిలి వెళ్ళిపోయిందా? ఎస్ ఆర్ నో? మూర్ఖురాలు మాట్లాడుతున్నామని ఆయన వాళ్ళ భార్యతో మాట్లాడమని తెంచుకునే పరిస్థితికి వచ్చేసా. తన స్నేహితులు అన్నబడ వారే కానీ ఒక్కడి దగ్గరికి వచ్చి ముట్టడానికి ధైర్యం చేయలేకపోయినాడు. అంతేనా కదా? చివరికి ఎలీహు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి మాత్రమే ఆదరణకరమైన మాటలు మాట్లాడగలిగాడు. అందుకే బైబిల్లో దేవుడు ఏదైనా ఒక భేదమును కానీ కలహమును కానీ గొడవను కానీ విభేదాన్ని కానీ భిన్నాభిప్రాయాలు కానీ ఆయన అనుమతిస్తున్నాడు అంటే అక్కడ ఏదో ఆయన ప్రణాళిక ఉంటుంది. నా మాట వింటారా? అక్కడ ఆయన ప్రణాళిక ఏదో ఉంటుంది. ఏంటది? బహుశా దానిలో ఒకరు అబ్రహాముకు కలిగినటువంటి ఈ గడియ వర్తమానమును, మరి ఒకరు అదే కాలానికి సంబంధించిన వారు కానీ ఓరల్ రాబర్ట్ మరియు బిల్లీ గ్రహం వర్తమానం వెళ్ళిపోవాల్సిందే. మన పేరుకి మాత్రం అబ్రహాం మేమందరం ఒకటే, మేమందరం ఒకటే గుడి మిగిలామండి అని చెప్పుకుంటారు కానీ వర్తమానికులు వేరు, వర్తమానాలు వేరైపోతాయి. ఎస్ ఆర్ నో? దేవుడు మాత్రం ఒకటే, యెహోవాయే, అటెనిటనే యెహోవాయే. అట్లా ఉంటుంది. కొన్ని చోట్ల శిక్షించుట కొరకు, కొన్ని చోట్ల పరీక్షించుట కొరకు. ఇదిగో ఈ మూడింటిని ఆధారం చేసుకొని దేవుడు కొన్ని చోట్ల భేదమును కానీ కలహమును కానీ జగడమును కానీ అనుమతిస్తాడు. ఎస్ ఆర్ నో? నీకును స్త్రీకిని నీ సంతానకు స్త్రీ సంతానం వైరం కలగజేతును అని చెప్పడం గల కారణం ఏంటంటే దానిలో స్త్రీ సంతానానికి విజయము కలుగుట కొరకే ఆ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అక్కడ అవసరం. ఎస్ ఆర్ నో? మీరు గ్రహిస్తున్నారుగా? ఆమెన్. అక్కడ ఆయన ప్రణాళిక చిత్తము నెరవేర్పు జరుగుటకే ఆ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ని ఆ సందర్భాల ప్రత్యేకమైన ఆ సందర్భంలో దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఆమెన్. ఇప్పుడు మనుష్యుల వల్ల కలుగుతున్నటువంటి స్ట్రైఫ్లు చూపిస్తా. అన్నమాట వింటారా? మనుష్యుల వల్ల కలుగుతున్నటువంటి, ఎందుకంటే ద స్ట్రైఫ్ విచ్ ఈజ్ రిజల్టెడ్ బై ద హ్యూమన్ మిస్టేక్స్, హ్యూమన్ నేచర్ని గురించి చూద్దాం. ఇక్కడ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 32వ వచనం. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకుని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకోనగా వారు కత్తులను ధరించుకొనిది. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపుగా 400 మంది బయలుదేరగా 200 మంది సామానుల దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యలో సంచరించున్నంత సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపను లేదు. మేము గొర్రెలను కాయించున్నంత సేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబీగయీలు నాబలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసములను 5 మానికల వేచిన ధాన్యములను 100 ద్రాక్ష గెలను 200 అంజూరపు అడలను గార్దా భవనం మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి. చాలు, ఇక్కడ గమనించండి. దావీదు పరిగెడుతున్నటువంటి తప్పించుకొని తిరుగుతున్నటువంటి కాలం అది. ఆయన ఆ సందర్భంలో ఉంటుండగా తప్పించుకొని ఒక గుహలో నుంచి మరో గుహకి, ఒక గుహ నుంచి మరో గుహకి ఆశ్చర్యం పొందుతూ తప్పించుకొని తిరుగుతున్న కాలంలో, ఈ సమయంలో
దావీదుకి ఉన్నటువంటి అకస్మాత్ ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇతడి రాజ్యము విస్తరించబడి ఇతడి యొక్క పరిపాలన నియంత్రణ జరుగుతున్న సమయంలో ఈ నాబాలు అనేటువంటి వ్యక్తి యొక్క కాపర్లు వారి మందలను కాస్తుండగా వీరి యొక్క సేనలు, వీరి యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉంటారో సైన్యము, వీరందరూ కూడా వారికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో మేలుగా ఉపయోగపడ్డారు. వారందరి చుట్టూ ఒక ప్రాకారములుగా ఉండి వారిని కాపాడి వారి మందల్ని కాపాడడానికి ఉపయోగించబడిన వాటిగా కనబడతా ఉంది. ఇప్పుడు నాబాలుని దేవుడు ఆశీర్వదించాడు కనుకే, నాబాలు ఎదగాలని దేవుడు ఇష్టపడ్డాడు కనుకే, దేన్ని బట్టి? కేవలం అబిగేల్ని బట్టే. ప్రైజ్ ది లార్డ్. దేన్ని బట్టి? అబిగేల్ని బట్టి దేవుడు నాబాల్ని అత్యధికంగా ఆశీర్వదించుచున్న సమయం అది. అట్లా అతను ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే మంచి తులతూగుతున్న ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడు కనుకే గర్వంతో నిండిపోయినాడు. వాడు గర్వంతో నిండిపోయినప్పుడు దావీదు యొక్క కష్టకాల సమయంలో నేను నీకు ఒకప్పుడు అధికారంలో ఉండగా నీకు మేలు చేశానే, ఇప్పుడు నాకేమైనా చేతువా? నా వలన నా కోసం నీ దగ్గర నుంచి ఏదైనా మేలు కలుగునా అన్న సమాచారం పంపగానే అతను అన్న మాట ఏంటిది? దావీదెవడు? ఏంటది? అయ్యా దావీదు అంతేనా? దావీదెవడు అన్నాడు. ఇదే మాట ఇంతకుముందు ఫరో కూడా అన్నాడుగా. ఎస్ఆర్నా? మోషే ఎవడు, యెహోవా ఎవడు అని ఫరో పలికే రీతిగానే వీడు పలికాడు. కానీ ఆ ఫరో పలుకుటకు నాబాలు పలుకుటకు వ్యత్యాసాన్ని గమనించాలి. ఫరో పుట్టుకతోనే రాజు, పుట్టుకతోనే రాజగృహంలో పుట్టి, పుట్టుకతోనే ధనాన్ని, బంగారాల్ని, సంపదల్ని చూస్తూ వచ్చినాడు. అతని హృదయం కఠినపరచబడుటకు గల కారణం ఏంటో తెలుసా? ఏది? దేవుడు పెట్టినటువంటి ఆ ఆత్మ వలన, ఆ భేదం వలన, దేవుడు అనుమతించినటువంటి ఆ స్ట్రైఫ్ వల్లే అతని హృదయం కఠినపరచబడింది. నాబాలు అట్లాంటిది కాదు. నాబాలు తన చుట్టూ ఉన్నటువంటి తన విస్తరింపజేయబడిన తన సంపదను బట్టి గర్వాంధుడైనాడు. ఈ గర్వాంధ పరిస్థితులలో అతడు తిరస్కరించి ఎవడయ్యా దావీదు అనగానే దావీదు తన దగ్గర ఉన్నటువంటి ఆ సోల్జర్స్లో కొంతమంది 400 మంది అతన్ని చంపడానికి బయలుదేరుతూ ఉండగా, ఇప్పుడు ఇంట్లో అబిగేల్ దగ్గర అక్కడ ఉన్నటువంటి కాపురం చెప్తున్న విషయాలు చెప్తాడు ఇక్కడ. ఏమని? అవునమ్మా, ఒకప్పుడు మనం కాపలా కాస్తుండగా దావీదు యొక్క సైన్యము మనకి బాగా సహాయపడింది. వారు లేకపోయి ఉంటే కనుక మనం ఏదో మృగముల పాలవ్వడమో ఏదో జరిగి ఉండేది, వారి వల్ల మనకు మేలే కలిగింది. కానీ అక్కడ ఒక మాట మాట్లాడాడు చూడండి. ఆ సైనికులు వారి దగ్గర పనిచేస్తున్న వారు నాబాలు గురించి పలికిన మాటలు చూడండి ఒకసారి. దానికంటే ముందు మీరు ఇప్పటిదాకా చదివిన దాంట్లోనే, అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు. ఏంది? ఎవరిని తనతో మాట్లాడనీయడు. ఎందుకంటే ఒక నిజమైనటువంటి దేవుని ఆత్మచేత నింపబడ్డవాడు ఎల్లవెల్ల వింటాడు. సరేనా? వింటాడు. కానీ మూర్ఖపు స్వభావము, మూర్ఖపు ఆత్మ ఉన్న చోట ఎదుటి వాళ్ళని మాట్లాడడం కదా, ఎదుటి వాళ్ళు వినరు. వాళ్ళు బైబిల్లో ఈ మూర్ఖత ఆత్మ అనేటువంటి లక్షణాలు చూస్తే అద్భుతంగా కనబడుతుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళ మాట వినరు. ఎంతమంది ఇప్పుడు ఎవరు మాట విన్నాడు? బయట చెప్పేది కాదు, చివరికి అతని దగ్గర పని చేస్తున్న వాళ్ళ మాట వినడు, కట్టుకున్న దాని మాట కూడా వినడు. ఏంటది? అక్కడికి వచ్చి ఏమండి అక్కడ బయట నీళ్ళు పోతున్నాయంటే అది కాదు, వినరు. ఎదుటి వాళ్ళను మాట్లాడనివ్వకుండా చేయడం అనేటువంటిది. ఎందుకంటే బైబిల్లో మీరు వినడానికి వేగిరపడాలా, మాట్లాడడానికి నిదానించాలా. ఇది దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డ వ్యక్తుల అసలైన లక్షణాలు. ఎదుటి వాళ్ళ యొక్క విషయాలు వినుట వలన, ఎందుకంటే దీంట్లోనే ఈ స్ట్రైఫ్లోనే ఉంటుంది. స్ట్రైఫ్ని ఎలాగో అవాయిడ్ చేయాలో సామెతల గ్రంథంలో ఆయన అనేకమైన సూత్రాలు చెప్తాడు. చక్కగా వినుట వలన కలహం నుంచి తప్పించుకుంటామంటాడు. దాని ఆ సూత్రాలు చూపిస్తాం మీకు. కలహం అనేది రాకుండా ఉండాలి, భేదాలు రాకుండా ఉండాలి అంటే బైబిల్లో ఆయన చెప్పినటువంటి ఆ ఆత్మను జయించగలసిన తాళంచేలు వాడాలి. ఆయన అంటాడు చక్కగా వినుట వలన కలహం అనేది తప్పిపోతుందట. సరిగ్గా వినకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి, జరగవా? ఎస్ఆర్ రావు, సరిగ్గా వినకపోవడం వల్ల కూడా గొడవలు జరుగుతాయి. అదే జరుగుతుంది అక్కడ. అయినదే అంటాడు అక్కడ. మన యజమానుడు ఎవడి మాట విన్నాడు? అప్పుడు ఆ అబిగేలీగా ఒక నిర్ణయం తీసుకుంది.
ఏమని, సరే నేను వెళ్ళి మాట్లాడతాను నాబాలుతోని అని అనలే. ఎందుకంటే ఆ మూర్ఖత అనే ఆత్మ ఉన్న చోట ఈమె చెప్పినా వినడు. అందుకే ఇప్పుడు ఈ నాబాలుకు దావీదుకు మధ్యలో జరిగిన ఈ కలహం వలనే ఇక్కడ నుంచి 400 మంది వ్యక్తులు సిద్ధలై చంపడానికి బయలుదేరారు. దావీదు పలికిన మాట్లాడి తెలుసా, అతనికి కీడు కలగకపోతే నా పేరే మార్చుకుంటాను మాట్లాడుతూ బయటికి వెళ్ళినాడు ఆయన. సార్ ఇక్కడ ఈ నాబాలు తరపు నుంచి కలిగినటువంటి ఈ కలహం, ఎందుకంటే అతను చంపడానికి వస్తున్నాడు అన్న మాట వినగానే అక్కడికక్కడే చచ్చిపోయినాడు ఆయన. సార్ అక్కడికక్కడే మరణమైనాడు. అక్కడ వారి మధ్యలో కలిగిన ఆ కలహానికి గల కారణము, అయ్యా నా మాట జాగ్రత్తగా వినండి, ఆ కలహానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మూర్ఖత వలన, గర్వం వలన అక్కడ ఆ భేదం ఏర్పడింది. నా మాట వింటున్నారా? నేను మీకు ద స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్కి కారణాలు చెప్పా. ఏ కారణాలను బట్టి స్ట్రైఫ్ వస్తుందో చెప్పాను, గుర్తుందా మీకు? ఒకటి గర్వం వల్ల, చూడండి, మూర్ఖత వల్ల, పగ వల్ల, తిరస్కార బుద్ధి వల్ల, కోపం వల్ల, ఉగ్రత. కోపము ఉగ్రత రెండు పదాలు వాడబడతాయి. అంటే కోపం అంటే సాధారణ కోపడుట, ఉగ్రత తీవ్రమైనటువంటి కోప రూపంలోకి వచ్చిన ఇవన్నీ కూడా అక్కడ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్, భేదములు కలగజేసే ఆత్మ వచ్చి పడడానికి కారణమవుతుంది. నా మాట వింటున్నారా? అది మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, సంఘ స్థాయిలో అవ్వచ్చు, ఎక్కడ వధువు స్థాయిలో ఎక్కడ చూసుకున్నా కూడా ఇవే కారణాలు. ఒక సంఘానికి ఇంకో సంఘానికి పడకపోవడము, ఒక కాపరికి ఇంకో కాపరికి పడకపోవడము, ఒక విశ్వాసి ఇంకో విశ్వాసితో పాటు చెల్లుబాటు కాకపోవడము, కుటుంబాల మధ్యలో కూడా భర్తకు భార్యకు మధ్యలో పొదగకపోవడము, పిల్లల మధ్యలో ఒక శాంతి లేకపోవడం, సమాధానం లేకపోవడం, గొడవలు ఉండడం గల కారణాలు కూడా వీటి వల్లనే వస్తూ ఉంటాయి. మూర్ఖత వల్లనే, వీటి వల్లే ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ వచ్చి పడుతుంది. ఈ నాబాలుకు మరియు దావీదుకు మధ్యలో జరిగినటువంటి ఈ కలహ జగడ, ఆ పరిస్థితి గల కారణము అతడి యొక్క మూర్ఖతయు, అతడి యొక్క సంపదను బట్టి వచ్చిన గర్వం వల్లే ఆ గొడవ ఏర్పడింది. నా మాట వింటున్నారా? అది ఏమాత్రం కూడా దేవుడు నాబాలుని అట్లా చేయలే. దేవుడు నాబాలుకి అలాంటిది అనుగ్రహించలే. ఆ మనుషుడు పొందుకున్నాడు. డబ్బును బట్టి గర్వం రాగానే అది ఎప్పుడు గుర్తు, గర్వం వెళ్ళ మనం మూర్ఖత వైపు నడిపిస్తుంది. ఆమెన్. అక్కడి నుంచి పూర్తిగా తిరస్కార బుద్ధి, ఒకప్పుడు మనకు మేలు చేసినటువంటి ఆ దావీదును సైతము దావీదెవడు అనే స్థాయికి వచ్చేసింది. ఎస్ఆర్నో ఆ తిరస్కార బుద్ధి అలాగనే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని గమనించుదాం. ఆదికాండం 20వ అధ్యాయము రాసుకుంటున్నారా? మనుష్యుని వల్ల కలిగేటువంటి భేదములు అంటే మనుష్యుని ఆత్మ వలన, లేదా మనుష్యుడే తాను పొందుకున్నటువంటి ఆ చీకటి వలన, ఆ దురాత్మ వలన ఏర్పడుతున్నటువంటి భేదాలు. దీంట్లో ఇవి దేని బట్టి జరుగుతాయి? పగ వలన, మూర్ఖత వలన, తిరస్కార బుద్ధి వలన, గర్వం వలన, కోప ఉగ్రత వలన. ఎస్ఆర్లో ఎస్, వీటి వలన ఈ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. చూడండి 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకును తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. కరెక్ట్, చదువు. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. చాలు గమనించండి. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి ఇదే సూత్రాల కొనకుండా చూస్తుంటే ఇక్కడ దేవుడు అనుమతిస్తున్నాడా, ఆపుతున్నాడా? ఎస్ఆర్నో? దేవుడే ఆపుతున్నాడంటే అది ఎవరి వల్ల కలిగింది?
అబ్సల్యూట్లీ మనుషుల వల్లే. కానీ ఇక్కడ సేమ్ ఇజ్రాయేల్ పక్షాన జరిగిన రీతిగానే ఇజ్రాయేళ్లకు ఐగుప్తీయులకు మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయేళ్ల పక్షాన యెహోవా నిలబడడం వలన అది యెహోవాకు మరియు ఐగుప్తుల మధ్యలో జరిగిన యుద్ధంగా ఎలాగ మలచబడిందో ఇక్కడ అబీమెలెకుకు అబ్రహాముకు జరగవలసిన దాంట్లో అబీమెలెకుకి మరియు యెహోవా మధ్యలో నిలిచిపోయింది. నీవు అబ్రహాముకు విరోధంగా చేయటం వలన అనలే, నీవు నాకు విరోధంగా చేయటం వలన నువ్వేది చేయకుండా ఉండునట్లుగా నేను కావాలని ఆపాను. ఇక్కడ ఎవరెవరి తప్పిదాలను బట్టి జరిగింది? ఇది మనుషుల తప్పిదమును బట్టే జరుగుతున్నటువంటి వివాదము. ఎసార్నో? కానీ ఏ మనుషుల వల్ల? అబ్రహాం వల్ల, అబీమెలెకు వలన? అబ్రహాం వల్లేనా? పక్కా షూర్. ఇద్దరి వల్ల, ఇరువురి వల్ల జరిగినటువంటి తప్పిదం. ఒకటి, అబద్ధం ఆడుట వలన అబ్రహాం యుద్ధ నుంచి వచ్చింది. ఇప్పుడు అబ్రహామును కూడా దేవుడు నీకు వాగ్దానం చేయబడినటువంటి దేశాన్ని తాను తీసుకెళ్ళాలనుకున్న స్థలంలో చూపిస్తున్నప్పుడు అతను వెనుక తిరిగి ఆడ కరువు ఉందని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడే ఈ సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన. ఎస్ఆర్నో? ఇప్పుడు తాను చూపిస్తున్న స్థలంలోనికి, తాను చూపించినటువంటి ఆ దేశంలోనికి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళుట దేవుని చిత్తమై ఉండగా తన మనుష్యుని యొక్క నిర్ణయాన్ని బట్టి తాను తీసుకోవడం వల్ల పడ్డ కష్టాలు ఇవన్నీ. ఈ దేవుడు కావాలని నడిపించింది కాదు. దేవుడు అతన్ని ఖచ్చితంగా అతను ఏ స్థలంలోకి తీసుకెళ్ళాలని ఇష్టపడినాడో ఆ వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లాలని అబ్రహాం నడిపించినాడు. కానీ కరువు ఉందని చెప్పేసి అతను ఏం చేశాడు? మార్గాన్ని వేరుగా మలిచినాడు అబ్రహాం. మలచగానే ఈ అబీమెలెకు సమస్య వచ్చింది. ఎసార్నో? కానీ అబీమెలెకు కూడా తనకు కలిగినటువంటి తన శరీర సంబంధమైనటువంటి కోరికలను బట్టి, రూపవతి అందంగా ఉన్నటువంటి ఆ స్త్రీని అతను కోరుకున్నటువంటి కోరికలను బట్టి ఇరువురు మనుష్యుల మధ్యలో నుంచి కలిగినటువంటి, మనుష్యుల వల్ల కలిగినటువంటి స్ట్రైఫ్ అది. కానీ దేవుడు దాన్ని అక్కడ ఆపేశాడు. ఎందుకంటే అబీమెలెకు కూడా దేవుడికి పెద్దగా విరోధంగా ఖచ్చితమైనటువంటి పాపాలు చేసిన వ్యక్తిగా లేకపోవటం వలన దేవుడు అతన్ని శిక్షించడానికి బదులుగా అతను రక్షించబడుకు మార్గం చెప్పాడు. ఏమని? నువ్వు ఇంతవరకు ఏ వ్యక్తినైతే నువ్వు విన్నావో, ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు తీసుకున్నావో అతని భార్యను, అతడు నా ప్రవక్త, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, నువ్వు క్షమించబడతావు. అప్పటి వరకు క్షమాపణ లేదు. అలాగున ఇది మనుష్యుల వల్ల కలుగుతున్న భేదాలు, మనుష్యుల వల్ల కలుగుతున్నటువంటి డిసగ్రిమెంట్స్. అంటే ఏకాభిప్రాయం లేకపోవడం, భిన్నాభిప్రాయాలు అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, కలహాలు అవ్వచ్చు, అది ఏదైనా సరే మనుష్యుల వల్ల కలిగే వాటిని వెంటనే అక్కడ దేవుడు సరిచేస్తున్నట్టుగాను మనుషుల చేతైనా సరే. ఇప్పుడు నాబాలుకి దావీదుకి జరిగింది, ఎవరు సరిచేశారు? అబిగైల్ సరిచేసింది. కరెక్టేనా? మనుష్యుల వల్ల కలిగే భేదాలని మనుషుడు వెంటనే తను చేయగలుగుతాడు సమర్థవంతంగా. కానీ మనుష్యుని ప్రయత్నం అంతా జరిగిన తర్వాతయు ఆ కలహము, విభేదం అలాగే నిలబడి ఉంటుందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద గాడ్. ఎస్ఆర్నో? ఎస్తేరమ్మ ఉంది, ఎస్తేరమ్మ నన్ను తిట్టినది. నేను ఎస్తేరమ్మను ఏం చేశా? తిట్టవేదమని గట్టి గద్దిచ్చా. ఆమె నన్ను క్షమించమని అడిగింది. ఇంకోసారి అట్లా తిట్టనన్నా అన్నది. ఒకవేళ ఇది దేవుడి వల్ల జరిగింది అంటే ఆమె ఎంతగా క్షమాపణ చెప్పినా సరే, సరే సరే దూరముడు కలవలే మీకు ఇప్పటికీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ బై ద హ్యూమన్ మీన్స్, మనుషుల వల్ల కలిగేదాన్ని ఖచ్చితంగా దాన్ని జయించవచ్చు. దేవుడు దాన్ని ఏదో ఒక రూపంలో ఆపుతాడు ఖచ్చితంగా. మేలు కొరకయో, చిత్తము ప్రణాళిక నెరవేర్పు జరిగించకయో, లేకపోతే చేసిన తప్పిదములకు శిక్ష అనుభవించిన జీతాన్ని పొందుకోవాలి. కాబట్టి ఆ పరిహారాన్ని, ఆ జీతాన్ని మనం పొందుకున్న కొరకైనా సరే, ఆ పొందుకున్న తర్వాత అయినా సరే దేవుడు దాన్ని ఖచ్చితంగా తీసివేస్తాడు. ఆమేన్. కానీ దేవుని వల్ల కలిగింది మాత్రము ఎవ్వడేం చేయలేడు. లోతుని అబ్రహాంని దేవుడు వేరు చేసిండా? ఎన్నటికీ వాళ్ళు కలవలేదు. ఇప్పుడు ఆలోచించండి, లోతు యొక్క ఆస్తి మొత్తాన్ని కొట్టుకొని పోతున్నారు దొంగలు. కొట్టుకొని పోయిన తర్వాత తీసుకొని వచ్చి లోతు కప్పచెప్పి మళ్ళీ సుధమ కుమారాలు వదిలిండి, కానీ రారా మా ఇంటికి అని చెప్పి తీసుకొచ్చుకోలే. ఎస్ఆర్ నో? ఎందుకంటే ఆ వేరుపాటు శాశ్వతమైన నిర్ణయం. అది ఇట్ ఈస్ అ పర్మనెంట్ డిసిషన్. నువ్వేం చేయలేవు దానికి. అంతేనా? దేవుడు వేరు చేసింది ఏదైనా గమనించండి, అది అంతే, అది శాశ్వతములుగానే ఉంటుంది. ఆ వ్యక్తులు మరణించడమా,
అక్కడ దేవుని ప్రణాళిక పూర్తి అయిపోవడమా ఏదో జరిగే వరకు ఆ నిర్ణయం శాశ్వతమే, మార్చాడు ఆయన. కానీ మనుషుల వల్ల జరిగే వాటిని మనుషులు ఆపగలుగుతారు, మనుషులు తమను సరి చేసుకోగలుగుతారు. అబీమెలెకు వచ్చి అబ్రహాం దగ్గర క్షమించమని అడిగి ప్రార్థన చేయించుకోగానే ఆ గొడవ సద్దుమణిగింది. అబీమెలెకు వచ్చి ఆ దావీదు దగ్గర సాష్టాంగపడి అతని దగ్గర క్షమాపణ అడగానే ఆ గొడవ సద్దుమణిగింది. చంపకుండానే వదిలేశాడు, కానీ వాడు చచ్చాడు. సార్ అట్లాగా దేవుడి వల్ల కలిగే వాటిలో నిర్ణయాలు శాశ్వతంగా ఉంటాయి. మనుష్యుల వల్ల కలుగుతున్నటువంటి స్ట్రైఫ్ మాత్రము దానిని మనం నియంత్రించవచ్చు. మీరు వింటున్నారా? ఇప్పుడు ఒక మాట చెప్తా. నేను వేరే సంఘాల గురించి మిమ్మల్ని గురించి మాట్లాడతాను, మన సంఘాల గురించి. మీలో మీకు కలిగేటువంటి భేదాభిప్రాయాలు, గొడవలు, కలహాలు, జగడాలు అవి ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దేవుని వల్ల కలుగుతున్నాయా, మన వల్ల కలుగుతున్నాయా? మీకు అర్థం కాలేదు అనుకుంటా. హిందీలో చెప్పరా? ఇప్పుడు మీలో మీకు ఏవైతే గొడవలు, భేదాభిప్రాయాలు, ఒకరంటే ఒకరికి పడకపోవడాలు, కలహాలు, జగడాలు ఏవైతే ఉన్నాయో ఇది యెహోవా కలగజేస్తుందా, మన వలన మనకు కలుగుతుందా? మార్చుకోగలుగుతాం వాటిని. అవి పెద్ద విశేషాలు కాదు. ఒకసారి దగ్గర తీసుకొని హత్తుకొని, సోదరుడా నా వల్ల జరిగిన తప్పిదాన్ని బట్టి నన్ను క్షమించు, నేను మరొకసారి చేయకుండా ఉంటాను అని ఒక చిన్న మాట మాట్లాడగలిగాను అనుకో, ప్రేమతో సమస్తాన్ని జయించగలుగుతాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్ ఏనాడికి జరగదు. ఎప్పటికీ కూడా మళ్ళా కలవడం అనేటువంటిది జరగదు. అంతే, వాళ్ళు సొదొమ గొమొర్రాలో ఉండాలి ఆయన, వీళ్ళు ఇక్కడ ఎండవేళ ఇక్కడ సింధూర వనంలో ఉండాలి. అంతేనా? వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ, అది అంతే. దేవుడు కలుగజేస్తే అట్లాగే ఉంటాం. అంతేనా? మరొక విషయాన్ని గమనించుదాం. మనుషుల వల్ల కలుగుతున్నటువంటి విభేదాన్ని మరోసారి చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇంకొక 5 నిమిషాలు మాట్లాడుకొని ముగించే ప్రయత్నం చేద్దాం. దేవుడైనటువంటి యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి చేయక ఒక అవివేక పని చేసావయ్యా సౌలు. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలమును స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే కదా, ఇదివరకు మనం పలుమార్లు చూసాము. సౌలుకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, తనకి ఇష్టం లేకపోయినా ఇచ్చినప్పటికీ కూడా తన యొక్క ప్రవక్త ద్వారానే నిలబెట్టి పెట్టాడు. కాబట్టి తన ప్రజలపైన ఉంటున్న రాజు కాబట్టి తన యొక్క రాజ్యాన్ని సదాకాలము, అంటే సౌలు చనిపోయేంత వరకు అతని తర్వాత సంతతి వారు సైతము ఇజ్రాయేలు పైన ఏలుబడి చేయనట్లుగా సదాకాలానికి దేవుడు ఇచ్చేశాడు. అట్లా నిర్ణయించుకున్నాడని ప్రవక్త అయిన సమూయేలు గారు అంటున్నారు. ఆ మాట చదవండి. అయితే నీ రాజ్యము నిలవదు. నీ రాజ్యం నిలవదా? ఎందుకని? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చాలు. దాంట్లోనే 19వ అధ్యాయం చూడండి, 19th చాప్టర్ 19. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా. ఎవరు? సౌలు. ఎవరిని చంపమని? దావీదును. ఎవరని చెప్తున్నాడు? అందరికీ. తన చుట్టూ కనబడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి, అధికారికి, అందరికి ఒకటే మాట, అని చంపేయండి, దావీదుని బతకనియద్దు. మనం దేని కొరకు? సౌలులో కలిగినటువంటి ఆ భేదమైనటువంటి ఆ ఆత్మ సౌలే పెంచుకున్నది. నా మాట వినండి. ఎందుకంటే సౌలు తనకు అప్పచెప్పబడిన రాజ్యము సదాకాలం కొరకే దేవుడు నియమించాడు. దేవుడు తానంతట తానుగా సౌలు రాజ్యాన్ని తీసివేయలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికను, ఆయన ఆలోచనలు ప్రవక్త సమూయేలు గారు చెప్తున్నాడు. అసలు నీ రాజ్యాన్ని సదాకాలం ఉంచుతానన్నాడు ఆయన. దేవుడు తొలగింపజేయాలని ఆలోచనలు కలిగిలేడు. దేవుడు నీవు ఆ బలుల విషయంలో ఆజ్ఞ అతిక్రమించడం కావచ్చు, నీవు ఈ రాజ్యాన్ని నియంత్రించడంలో, అధికారాన్ని కలగడంలో తప్పిపోవడంలో కావచ్చు, అది దేవుని యొద్ద నుంచి వచ్చింది కాదు. ఎందుకంటే దేవుని నిర్ణయాన్ని ప్రవక్త అయిన సమూయేలు ద్వారా స్పష్టంగా చెప్పేశాడు. ఏమని? సదాకాలం ఉంచాలని నిర్ణయం తీసుకున్నాడు ఆయన.
కానీ సదాకాలం ఉంచాలని నిర్ణయం తీసుకున్న ఆయన నిర్ణయానికి నీ సొంత ఉద్దేశాలతో నీ అంతట నువ్వే భేదాన్ని కలగజేసుకొని తప్పిపడిపోయినావు. ఎందుకంటే ఫరో తప్పిదం చేయడానికి దేవుడు అనుమతించిన ఆత్మ కారణం. కరెక్టేనా? కయీను హేబేళ్ల యుద్ధం కూడా దేవుడు అనుమతించిన వాక్యం యొక్క నెరవేర్పు కారణం. ఎస్ ఆర్ నో? ప్రవక్త అనేటువంటి మీకా పైన 400 మంది ప్రవక్త యొక్క హెడ్ గార్డ్ వచ్చి కొట్టడం అనేది కూడా దేవుడు అనుమతించిన ఒక అబద్ధమాడు ఆత్మ వలన కలిగిన ఫలమే. ఎస్ ఆర్ నో? ఇవన్నీ కూడా ఈ భేదములు, కలహములు, జగడములు, డిసగ్రిమెంట్స్, భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, ఇవన్నీ చోట్లలో దేవుడు అనుమతిస్తేనే జరిగినట్టుగా చూస్తున్నాం. కానీ సౌలు పడిపోవడానికి దేవుడు కారణం కాదు. సౌలు దేవుడితో యుద్ధం కావడానికి కానీ, ఎందుకంటే యెహోవాకి సౌలుకి పూర్తిగా భేదం ఏర్పడిపోయింది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ దేవుడు సౌలుతో పాటు మళ్ళీ సంధించలే, ఎందుకు జరగలే. అది ఎక్కడ వరకు కారణం ఏంటంటే సౌలుకు మరియు దావీదుకు మధ్యలో జరిగిన యుద్ధం వరకు కూడా కారణమైంది. సౌలుకు దావీదుకు జరిగిన యుద్ధం కూడా అంటే ఆ ద్వేషము, ఆ పగ, అది ఎక్కడ కనబడితే అక్కడ చంపేద్దామనేటువంటి ఆలోచన కనబడితే యోనాతాను చెప్తున్నాడు, సైనికులందరికీ చెప్తున్నాడు, ఎవరైనా సరే దావీదుని చంపుకొని తీసుకొస్తే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఈ మాటలు చెప్పడం గల కారణం ఏంటంటే అసలు దేవుడు దీన్ని కలగజేయాలి అని ఆశించలేదు. కానీ ఒక వ్యక్తిలో నుంచి తన వ్యక్తి యొక్క గర్వము, ఆత్మ మూలంగా అతడి సత్క్రియ చేయకపోవటం వలన, తృణీకరించబడటం వలన అతనిలో నుంచి పుట్టినటువంటి భేదమే ఆ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ మనుషుల వల్ల కలిగింది. అక్కడ దేవుడు అనుమతించింది కాదు. ఎందుకంటే దేవుడు అనుమతించాడా లేదా అని చూడడానికి గల కారణాన్ని గమనించినట్లయితే దేవుడు సదాకాలం ఉంచుతాం అనుకున్నటువంటి ఆయన ఎందుకు తీసేస్తాడు? తీయడు. కానీ మనిషి దాన్ని నిలుపుకోలేకపోయినాడు. సదాకాలం ఉంచుతానని చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని మనిషి నిలుపుకోలేక తన సొంత వ్యక్తిగతమైనటువంటి తప్పిదం వలన ఆ భేదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడితోనూ దేవుని యొక్క ఎన్నికైనటువంటి దావీదుతోనూ ఆ భేదం ఏర్పాటు చేసుకొని ఆ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ని తన జీవితకాలం వరకు, చివరి వరకు కొనసాగింపజేసుకొని ఆ భేదాల్లోనే తెచ్చిపోయినాడు ఆయన. సార్ ఆ భేదాల్లోనే మరణించాడు ఆయన. అందుకే ఏదైనా ఒక భేదము, కలహము, జగడము, వేరుపాటు, అది ఏదైనా సరే అది జరుగుట గల కారణాన్ని గమనించాలి. మనుష్యుల వల్ల జరుగుతున్న దాన్ని మనం మార్చవచ్చు. అందుకే కానీ దేవుడి వల్ల జరుగుతున్న దాన్ని మనం ఆపలేం, మనుష్యులుగా మనం నియంత్రించలేం. కానీ బైబిల్లో స్ట్రైఫ్ అంటే ఈ భేదాలు కలగజేసేటువంటి ఈ ఆత్మను జయించుటకు గల అనేకమైనటువంటి సూక్తులు, సూత్రాలు, ప్రిన్సిపల్స్ బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. వాటిని పాటించుటలో మనం విఫలమైతే ఈ భేదం అనే ఆత్మ మనల్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఈ భేదం అనే ఒక్క ఆత్మ ఎన్నిటికి దారితీస్తుంది? ఇప్పుడు పీటర్ అంటే నాకు పడదు, భేదం వచ్చేసింది. నెక్స్ట్ ఏమొస్తుంది? పగ, కోపము, ఉగ్రత, ఎసార్నా అంతేనా కదా, గర్వము, ఏదో కీడు చేయాలనేటువంటి తలంపు. ఇక ఒక్క దగ్గర ఆగిపోదు ఆత్మ. అందుకే మనం యాకోబు పత్రిక నుంచి ప్రారంభించాం. ఏమని? ఒక్క ఆత్మను పట్టబడ్డామా, ఒక్క ఆజ్ఞలు తప్పిపోయి ఒక్క పాపంలో జారిపోయి పడిపోయినామా, అది అనేకమైన పాపాలకు దారితీస్తుంది. సార్ అది ఏదైనా సరే. అందుకే ఆ సహోదరి బ్యాక్ స్లీడ్ అని ఆ సహోదరి గురించి మాట్లాడుతూ సంఘంలోకి రెగ్యులర్గా వచ్చేది. ఆమె తప్పిపోయి జారిపోయి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయి ఎక్కడ దాకా పోయింది? మరణపు అంచుల్లో ఉండి 7 దురాత్మల చేత పట్టబడ్డది అని చెప్పబడ్డది. ఆమె జారి పడిపోయేటప్పుడు ఒకటే కారణము, ఒక ఆత్మే. కానీ దాని ఎండింగ్ మాత్రము ఆ 7 కంటే ఎక్కువైనటువంటి ఆత్మల వల్ల మాత్రమే అక్కడ నిలబడగలిగేటువంటి ఒక తీర్పు స్థితిలో మనం నిలబడతాం. ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ని జయించాల. సంఘం నేను మీకు చెప్పగలనుకున్న కొన్ని మాటలు మాత్రం జాగ్రత్తగా వినండి. సంఘములో జరిగేటువంటి ఏదైనా సరే 99% మన వ్యక్తిగతమైనటువంటి తప్పిదాల్లోంచి వస్తాయి. అయితే గర్వమా, లేదా పొగర, మన పగ, మనకు కలిగినటువంటి ఆధిక్యతను బట్ట, మూర్ఖతను బట్ట, తిరస్కార బుద్ధిని బట్ట, వీటిని బట్టే మనకు భేదాలు ఏర్పడతాయి. అర్థం చేసుకోలేకపోయిన విషయాన్ని బట్టి, ప్రేమ లేకపోయిన చోట కూడా భేదాలు ఏర్పడతాయి. ఎందుకంటే ప్రేమ అన్నింటినీ కప్పుద్ది కదయ్యా. అది లేని చోట కూడా భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మనలో కలుగుచున్నప్పుడు కనుక వీటిని జయించలేదు అనుకోండి, నా మాట, ఒక అపవిత్రాత్మ పట్టబడిన 10 పట్టబడిన ఆ వ్యక్తి అపవిత్రుడే. లేదండి ఒక్క అపవిత్రాత్మ ఉంది కాబట్టి వీడు చెల్లుబాటు అవుతాడని పరలోక రాజ్యంలోనికి గెంటి పక్కన పడేయడానికి లేదు.
10 ఉన్నా అపవిత్రుడే, ఒక్కటున్నా అపవిత్రుడే. అందుకే అంటాడు, అన్ని ఆజ్ఞలను పాటించి ఒక్కదానిలో మీరు పడిపోయినను ఆజ్ఞల విషయంలో అన్నింటిలో పడిపోయినట్టే అంటాడు. కాబట్టి ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ని మనం జయించలేమనుకోండి, సంఘంలో ఐకమత్యం ఉండదు, దేవుని ఆత్మ యొక్క ఉపస్థితి మన మధ్యలో కలగదు. మనం ఎదగాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ని, భేదములు కలగజేయు ఆత్మ పైన మనకు విజయం కావాలి. అలాంటి విజయాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమమైన సాయంకాల సమయంలో దేవాలయాన్ని మీకు సన్నిధిలో మనం తండ్రి ప్రేమలో దేవాలయ తండ్రి మీకు పరిశుద్ధుల మధ్యలో తండ్రి ఇదిగో ప్రభావ మన మరలా తండ్రి నాయన ఇదిగో ఒక సంఘంగా ప్రభావం కోరుకొని మీకు భారీగా మీకు తండ్రి నాయన సిద్ధపడుతున్నాము నాయన సర్వోన్నతుడా దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి ఇదిగో ప్రభావ ఏ విషయం మీరు మేము తీర్చుకున్నాను ఇంకా నుంచి దళితులు మనం ఇచ్చినట్టున్నారు సర్వోన్నతుడా ఇదిగో ప్రభావ మీరు నాతో మాతో మాట్లాడే విధానాన్ని స్తోత్రం. అవును ప్రభా, యొక్క పేరును కలహం కలగజేసిన ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా నా తండ్రి ప్రభా ఒకే ఒక్క ఆజ్ఞను మీరుట వలన ఏ విధంగానైతే ప్రభా తండ్రి అనేకమైనటువంటి తప్పిదములు తండ్రి వస్తూ ఉంటున్నాయి, చేస్తూ ఉంటున్నామో సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త మీ యొక్క ఒక్క మాట ఒక్క ఆజ్ఞను నెరవేర్చకపోవడాన్ని బట్టి దేవా ఇదిగో నాయన దాని తదుపరి తండ్రి అన్నీ వస్తూ ఉంటాయని ప్రభావ మీరు ఆ మాట్లాడుతూ దేవుడు వెళ్తున్నారు. పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రవందనాలు దేవా. ఇగో తండ్రి మీ వలన తండ్రి నాయన మీ నుంచి వచ్చినటువంటి నాయన భేదములు కలహములు అవి శాశ్వతములను ప్రభా సెలవిచ్చిన దేవుడు వెళ్తున్నారు తండ్రి. కృపగల మధ్య అది మనుష్యుని వలన అయితే ప్రభా యేసయ్య మీకు స్తోత్రవందనాలు. వాటిని ప్రభా యేసుక్రీస్తు రాజా మీకు తండ్రి సర్వోన్నతుల ప్రభా వాటిని అయితే జయించవచ్చు అని ప్రభా సెలవిచ్చిన దేవుడు అంటున్నాను ప్రభా. మాలో ప్రభా మా చేత ప్రభా అనేక ఉంటున్నాయన భేదములు కలహములు కలిగి ఉంటుండగా సర్వోన్నతుల వాటిని మార్చుకున్నట్లు సహాయం ఇచ్చి నిజంగా ప్రభా తండ్రి మీకు ఆజ్ఞలన్నిటినీ పాటించినప్పటికీ తండ్రి ఆ కుటుంబ బలిపీఠం అన్నది లేకపోవడం చేత సర్వోన్నతుడ సర్వసృష్టికర్త అన్నింటిలో ప్రభా తండ్రి ప్రభా తండ్రి మేము తండ్రి పడిపోతుంది యొక్క తండ్రి యొక్క పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా తండ్రి యొక్క భక్తిలో తండ్రి మేము ఒక తండ్రి అంటే నిలువెచ్చిన స్థితిలోకి వెళ్తూ ఉంటున్నాం మన తండ్రి మీకు దాసుని ద్వారా మీరు సెలవిచ్చిన దేవుడు అంటున్నారు. అవును ప్రభా, మేము కూడా ప్రభా ఏ యొక్క తండ్రి నాయన చిన్న ప్రభా ఆజ్ఞలు మీకు తండ్రి మీకు కట్టడల విషయంలోను మీకు నియమముల విషయంలోను అక్కడ లేఖనం ప్రకారం చేయడం విషయంలోను దేనిలో ప్రభా మేము తండ్రి పరిశుద్ధుడా మేము పడిపోకున్నట్లు సహాయం ఇచ్చేది. నిజంగా ప్రభా సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ప్రేమల దేవ జీవముల ప్రభా యేసయ్య మీకు స్తోత్రవందనాలు. ఈ యొక్క భేదములు ప్రభా ఏ విధంగా వస్తూ ఉంటున్నాయో మీరు తండ్రి కళ్ళకు కట్టినట్లు ప్రభా ఇదిగో నాయన మా జీవితంలో ప్రభా మేము చూస్తూ ఉంటున్నాము తండ్రి. నాయన మీకు దాసుని ద్వారా లోతైన విషయంలో ప్రభా మీరు బయలుపరిచిన దేవుడు పెట్టున్నాము తండ్రి. నిజంగా వారిని గ్రహించినట్లు అది నిజంగా ప్రభా నాయన మీ యొద్ద నుంచి వచ్చే భేదములు ఏ విధంగా ఉంటున్నాయో మనుషుని వలన ప్రభా ఏ విధంగా వస్తూ ఉంటున్నా మేము గుర్తించినట్లు సహాయం ఇచ్చాము. అవును ప్రభా, ప్రేమ మేడ కరుణ మేడ కృపా మేడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త నా తండ్రి విన్నదాన్ని మేము విడిచిపెట్టకున్నట్లు సహాయం ఇచ్చేయండి ప్రభా. మా జీవితంలో ప్రభా తండ్రి నాన్న ఇగో తండ్రి ఇదిగో ప్రభా దాని ప్రకారం మేము జీవించినట్లు సహాయం ఇచ్చేయండి. అవును ప్రభా, మేము తండ్రి నాన్న కేవలం విలువారు మాత్రమే ఉండకుండా దాని ప్రకారం జీవించగలమైనట్టు సహాయం ఇచ్చేయండి. ఇదంతా ప్రభా తండ్రి మీకు స్వరూపంలోనికి తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకున్నట్టుకే ప్రభా మేము తండ్రి ఈ విధంగా ప్రభా సర్వోన్నతుడ సర్వసృష్టికర్త తండ్రి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటున్నాం తండ్రి. నిజంగా ప్రభా ఒకనొక దినములో
నాయన మీకు స్వారూప్యంలో మీకు పోలికలోకి రావడానికి ప్రభా మేము ప్రయాసపడుతుండగా మాకు సహాయం దయచేయండి. మీకు సహాయం లేకుండా మేమేమి చేయలేదు లేదా తండ్రి, మీకు సహాయం కోరి ఉంటున్నాం తండ్రి. మా యొక్క బలహీనతలను మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. నాయన మీకే స్తోత్రం అన్నారు. ఆ బలహీనతను మేము జయించడానికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి, నాలో మాలో తండ్రి నేను కలిగినటువంటి కలహలను బట్టి ప్రభా మేము ఒకరినొకరు క్షమించుకునేలాగున తండ్రి నాయన తండ్రి మేము ఒకరినొకరు లోబడులాగున సహాయం దయచేయండి. మాలో కలహము భేదములు ప్రభా మేము జయించుటటువంటి తండ్రి నాయన యేసయ్య పరిశుద్ధుడా నా తండ్రి నాయన అటువంటి ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తాము. చూపండి, కృపలో భద్రపరచండి. నా దేవాలయానికి వచ్చిన చిన్న యుగ సార్వత్రిక సంఘం నష్టంగా తప్పించుకోవచ్చు. నా తండ్రి మీ చిత్తమైతే రేపు ఉదయకాల సమయం తండ్రి నాయన సన్నిధిని మేము కలుసుకున్నటకు పరిశుద్ధుడా ఇగో తండ్రి మీకు దాసుని తండ్రి మీ హస్తంలో తప్పించుకోవచ్చు. సర్వోన్నత ఇంకా మా మధ్యన ప్రభా అనేకమైన ఇగో యేసయ్య మీకు వాక్యము జీవముకు వాక్యములు ప్రభా మీరే బయలుపరచమని తండ్రి మీకు నోటి పూరగా మీరే వాడుకుని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. తండ్రి, నిజముగానే ఈ భేదములు కలగజేయు ఆత్మపైన మేము విజయాన్ని సాధించినట్లుగా, అది మీ వలన కలుగుచున్నప్పుడు దాన్ని గ్రహించి మేము ఊరకుండానట్లుగా దయచేసి ఆ గ్రహింపు శక్తిని, వివేచన మాకు దయచేయండి ప్రభు. ఏ ఒక్క ఆత్మ విషయంలో మేము ఓడిపోయినప్పటికీ అది మమ్మల్ని అనేకమైన ఆత్మలలో ప్రభు ఓడిపోయినట్టుగానే మమ్మల్ని చేస్తున్నది కనుక, అది మమ్మల్ని మీ రాజ్యంలోనికి రాకుండా ఆపుతున్నది కనుక, మేము జయించేవారిగా ఉండి నీ జీవకిరీటాన్ని పొందుకునే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి కృపగల దేవ. ఈ మాటలు నీ ప్రియమైనటువంటి పిల్లల్లో ఖచ్చితమైన కార్యాలు చేయలాగున తమ జీవితాలలోనూ, ఈ సంఘములోను, మరి కుటుంబాలలో, మరి భక్తి జీవితాల్లో జరుగుతున్న సమస్తమును గమనించి ఈ యొక్క భేదములు కలజేయు ఆత్మపైన విజయమును పొందుకున్నట్లుగా మా అందరిపైన మీ ఆత్మను కుమ్మరించండి కృపగల దేవ. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఆయన ఆ శ్రేయాస్ని జ్ఞాపకం చేసుకోండి. రూబెన్ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆంధ్రేయ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఇంకను ఎవరైతే ప్రభు వారి యొక్క ఆరోగ్య సమస్యని పంచుకోలేకుండా ఇంకా వారి మదిలో ఉంచుకుని ఉన్నారో ఆయన తమ కుడి హస్తములు పైకెత్తిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. నీ యొక్క శిలువ రక్తంలోనూ పొందిన దెబ్బల చేతనే సంపూర్ణమైన స్వస్థత ఉంది కనుక విశ్వాసం చేత కుడి హస్తములు పైకెత్తిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. నాయన, కడుపు నొప్పితో బాధపడుతున్న ఇస్తేను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తంలో మీరు కడగండి అయ్యా, మీరు బలపరచండి సర్వోన్నతమైన తండ్రి. నాయన ప్రభువ, కృపగల దేవ, దయచేసి ప్రభువ ఆ గిద్యోను గారి విషయంలో మీరు కృప చూపండి. అనేకమైనటువంటి ఆత్మల చేత ఆ సహోదరుడు బాధించబడుచుండగా నీ ప్రేమలో అతనికి విడుదల కలగచేయండి. మరి కుటుంబంలో నిలపండి, మీరు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభా సుందరపల్లి సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘమునంతటిని కూడా ప్రభా మీ ఆధీనంలోకి మీరు తీసుకున్నామని వారు సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షతలోనికి వారు బలపరచబడలాగిన వారు ఆశీర్వదించండి. అంతేకాకుండా ప్రభా నాయన కాటినపొడలో కానీ, నాయన ఆ తేలపూడలు పోనంగిలో కానీ, హైదరాబాద్లో కానీ, కామారెడ్డిలో కానీ, నాయన పరిచయస్తులుగా ఉంటున్న డిచ్పల్లిలో కానీ ఉన్నటువంటి ఆ వర్తమాన సంఘములన్నింటినీ మీరు ఆశీర్వదించండి. సార్వత్రికంగా ఆ సూపర్ చర్చ్ అనే నిర్మాణ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాము కనుక అధికమైనటువంటి పంట కొయ్యబడిలాగా సహాయం దయచి రేపటి దినమున జరగబోతున్న ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి. భౌతిక నిర్మాణాల్లో, ఆత్మ సంబంధమైన నిర్మాణాల్లో ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ నీ ప్రేమైన పిల్లలు తిరిగి చేయబోతున్నటువంటి ఆ తిరుగు ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని, క్షేమంగా వారి గమ్యస్థానంలో చేరినట్లుగా వారి చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.